నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. బీహార్ ఓట్ల జాబితాకి సంబంధించినటువంటి గందరగోళం కొనసాగుతుంది. 65 లక్షల ఓట్లు ఏవైతే డ్రాఫ్ట్ లిస్టులో లేవో వాటికి సంబంధించి ఒక కాపీ కావాలని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సుప్రీంకోర్టును కోరింది. సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ఎన్నికల సంఘం అలా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, మా నియమాల్లో అలా తొలగించిన ఓట్లు ఇవ్వాల్సిన అవసరం కానీ దానికి కారణాలు చెప్పాల్సిన అవసరం కానీ లేదని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎన్నికల సంఘం పనితీరు మీద అనేక అనుమానాలు తలెత్తున్న నేపథ్యం, అలాగే దొంగ ఓట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఈ రకంగా ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు సూచించినప్పటికి కూడా సమాచారం ఇవ్వట్లేదని దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చలో మనతో పాటు ఉమామహేష్ గారు ఐటీ రంగ నిపుణులు, అలాగే ఎన్నికల్ని దగ్గరగా గమనిస్తున్నటువంటి వ్యక్తి, అలాగే వివిరావు గారు ఎన్నికల సంఘం ఎలక్షన్ వాచ్ పనిచేశారు, అలాగే ప్రతిసారి ఎన్నికల్ని లోతుగా అధ్యయనం చేస్తారు, ఎన్నికల సంఘంతో కలిసి చాలా సందర్భాల్లో పనిచేశారు, వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే డాక్టర్ అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ఉమామహేష్ గారు నమస్కారం. ఉమామహేష్ గారు, సూటిగా 2 అంశాలు. ఒకటి, మొన్న మీరు గమనించుంటారు, రాహుల్ గాంధీ గారు ఒక ఆయన ఆటబొమ్మన్నారు, ఆటబొమ్మ కాదు పక్కకి పెడితే ఓట్ల జాబితాలో తప్పులు తడకలు బయటపెట్టారు. అది నిజమా కాదా కూడా నేను ఆర్గ్యూ చేయట్లా. ఆయన మహదేవ్పుర అనేటువంటి ఒక కాన్స్టిట్యున్సీ, బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్లో ఉన్నటువంటి ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, 6.5 లక్షల ఓట్లుంటే ఆ హార్డ్ కాపీస్ ఎన్నికల సంఘం దగ్గర తీసుకొని ఇల్లు తిరిగి దాదాపు 1,250 ఓట్లు, అందులో చనిపోయిన ఓట్లు తీసేయకపోవటం కానీ, తప్పుడు అడ్రస్లు కానీ, ఫోటోలు లేకపోవటం కానీ, ఒకే ఇంటి పేరుతో 100,000 ఓట్లు ఉంటాయి కానీ ఇలా 5 కేటగిరీస్ కింద ఇవన్నీ ఫేక్ ఓట్లు అని చెప్పి ఆయన బయటపెట్టారు. ఆయన కోరుతున్నది ఒకటే, దాన్ని సరిచేస్తారా సరిచేయరా పక్కకు పెడితే ఇది అత్యంత ప్రయాసతో కూడుకున్న పని. ఫోటోలు కంపేర్ చేయాలంటే ఒక ఫోటో పెట్టుకుని 6.5 లక్షల డూప్లికేట్ల ఓట్ల కోసం 6.5 లక్షల ఓట్లు కంపేర్ చేయాల్సి వస్తూ ఉంది. ఇది మాలాంటి ఇంత పెద్ద పార్టీకే సాధ్యం కాబట్టి సాధారణ ప్రజలు దీన్ని వెరిఫై చేసుకునే అవకాశం లేదు. కాబట్టి మెషిన్ రీడబుల్ ఫామ్ లేదంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ ఫామ్లో డేటా మీరు మాకన్నా ఇవ్వండి, వెబ్సైట్లన్నా పెట్టండి, ఎవరైనా చూసుకోవచ్చు కదా అని ఒక ఆర్గ్యుమెంట్ రైజ్ చేస్తూ ఉన్నారు. స్వచ్ఛమైన ఓటర్ లిస్టు ఎన్నికలకు ప్రాణం అని మనం అందరం మాట్లాడతాం. ఉమేష్ గారు, అంటే ఎన్నికల సంఘం సరే సీసీటీవీ ఫుటేజ్లు ఎన్నికలప్పుడువి ఇవి ఇవ్వట్లేదు. ఇప్పుడు దయాకర్ గారు జాయిన్ అవుతారు. ఆయన గతంలో తెలంగాణలో పెద్ద పోరాటమే చేశారు. వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించమంటే లెక్కించట్లేదు, వాటిని సేవ్ చేయట్లేదు. సీసీటీవీ ఫుటేజ్లు 45 రోజులు ఉంచాలంటే అవి 26 రోజులకి డిస్ట్రాయ్ చేసినటువంటి పరిస్థితి కొన్ని చోట్ల కనపడుతూ ఉంది. వీటన్నిటికి మించి ఇప్పుడు బీహార్కి జరుగుతున్న దానికి సంబంధించి ఎన్నికల సంఘం కోరిన ఏడీఆర్ అనే ఒక సంస్థ దాదాపు 20-25 ఏళ్లుగా దేశంలో ఎన్నికలకు సంబంధించి అనేక దాని ఇంప్రూవ్మెంట్ కోసం బోల్డ్ అంత కసరత్తు చేస్తుంది. ఎన్జిఓ ఏ పార్టీకి అసోసియేట్ అయింది కాదు. గతంలో లోక్సత్తా ఉద్యమ సంస్థ ఎలా పనిచేసేదో అలా పనిచేస్తూ ఉంది, ఇంకా దీర్ఘకాలంలో దేశవ్యాప్తంగా. వాళ్ళు ఒక పిటిషన్ వేశారు. అందులో ఏం లేదు, మనకు దేశంలో సమాచార హక్కు చట్టం ఉంది. ఎన్నికల సంఘం తొలగించిన 65 లక్షల ఓట్లకి సంబంధించి బూత్ వారీగా ఏవే ఓట్లు తీశారో ఆ లిస్టు కావాలంటే ఎన్నికల సంఘం ఇవ్వమని చెప్పింది. బట్ ఈసీ డినైయింగ్. ఏంటి అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ఈ మెషిన్ రీడబుల్ ఫామ్లో ఇస్తే ఏమన్నా ఇబ్బందా ఎన్నికల సంఘానికి ఏంటి? ఒకటండి, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎట్లా స్టోర్ అయ్యి ఉంది, దాన్ని ఎట్లా ఇవ్వగలుగుతారు? ఓకే, ఎన్నికల కమిషన్ ఇవ్వలేకపోయినా వేరే సంస్థలు ఏమన్నా కూర్చొని అది అనాలిసిస్ చేయగలుగుతాయి. ఓకే, సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ అనేది ఎన్నికల కమిషన్ పబ్లిక్ చేస్తుంది. ఓకే, అంటే మీకు వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆ యాప్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. పబ్లిక్ చేస్తుంటే నా ఓటు ఉందో లేదో నేను చూసుకోవచ్చు, అంతేగాని ఓటర్ లిస్ట్ మొత్తం వెబ్సైట్ లో ఉండదు. ఉమేష్ గారు, అంతకుముందు ఉండేది, మేబీ నా ఇన్ఫర్మేషన్ కొంచెం అవుట్డేట్ అయిపోయింది. అంతకుముందు అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఓకే, ఇప్పుడు అట్లీస్ట్ ఎలక్షన్ ముందు అయితే కనుక మీకు ఇది ఇస్తుంది, ఏది నంబర్ ఇస్తుంది, బుక్లెట్ ఇస్తుంది. ఆ బుక్లెట్ లో వెరిఫై చేసుకుంటారు. ఓకే, ఆ బూత్ లెవెల్ ఇన్ఫర్మేషన్ దగ్గర బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ లెవెల్ వాలంటీర్ అనుకుంటారు, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీకు సపోజ్ ఒక సంస్థ తీసుకోండి, ఆ సంస్థ కనుక మీకు
నాకు అంతకుముందు లాస్ట్ టైం ఎలక్షన్స్ మన లోక్సభ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి మనకి 1.5 year బ్యాక్ 1 year బ్యాక్ జరిగాయి. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కనుక మీరు తీసుకొని బూత్ వైజ్ స్కాన్ చేసి అప్పుడు దాని పక్కన నుంచి మీకు ఇది ఏదైతే కొత్త రూల్స్ ప్రకారం లిస్ట్ ఉంది ఆ డిఫరెన్స్ ఎంత ఉంది, ఎన్ని పోయాయి ఎన్ని వెళ్ళిపోయాయి అనేది ఏ సంస్థకైనా కొంచెం టైం ఎఫర్ట్ పెడితే చేయగలుగుతారు. కొంచెం కాదు, చాలా చాలా టైం ఎఫర్ట్ పెట్టాలి. అంటే అంటే అంతకుముందు అయితే అంటే మీకు దేశం మొత్తం చేయాలంటే మీకు చాలా టైం పెట్టాల్సి వస్తుంది. మీకు కాదు వారీగా చూస్తే కనుక ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో పెద్ద మరీ అంత కష్టం. ఓకే ఓకే రైట్. అదే కనుక ఎలక్షన్ కమిషన్ అదే కనుక వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కాబట్టి సాఫ్ట్ ఫార్మాట్ లో వాళ్ళ వెనకాల బ్యాక్ ఎండ్ ఏవి తీశారు డిజిటల్ ఫార్మాట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ వెనకాల ఏది ఎనేబుల్ చేశారు ఏది డిజేబుల్ చేశారు అది ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కనుక తెలుసుకుంటే పబ్లిక్ చేయడం చాలా ఈజీ. ఓకే ఓకే, మరి వాళ్ళు ఎందుకు చేయట్లేదు అది 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 వాళ్ళు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్. వాళ్ళు ఏనంటున్నారు ఎందుకు చేయట్లేదు వాళ్ళు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్. ఓకే, పోతే సపోజ్ ఒక పార్టీ తీసుకోండి, ఆర్ ఒక బూత్ లెవెల్ తీసుకోండి, ఆర్ ఒక ఎమ్మెల్యే తీసుకోండి, ఇంట్రెస్టెడ్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసే వాళ్ళు వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ కూర్చొని ఎట్లైనా వాళ్ళు బూత్ టు బూత్ సర్వే చేస్తారు కాబట్టి కొంచెం బాగా శ్రమపడే పని. అంత అవసరం లేకుండా ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ గా దాన్ని పబ్లిక్ చేస్తే కనుక అంటే ఒకటి ఒక ఇది ఉంది, జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి డన్ బట్ ఇట్ షుడ్ బి సీన్ టు బి డన్ అని చెప్పి సుప్రీంకోర్టు చాలా సార్లు చెప్పింది. అది ఎలక్షన్ కమిషన్ కూడా వర్తిస్తుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేసే ప్రాసెస్ ట్రాన్స్పరెంట్ గా ఉండటం ఒక ఎత్తు, ట్రాన్స్పరెంట్ గా ఉంది అని జనాలు కనిపించి జనాలకి నమ్మకం కలిగించడం ఇంకో ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్ కమిషన్ కూర్చొని ఇది నేను ఇవ్వను అంటే ఇది ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సాఫ్ట్ కాపీ అడిగితే సుప్రీంకోర్టు అడిగితే ఇవ్వడంలో తప్పేం లేదు. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సంస్థలకి ఏమవుతుందంటే ఇది అవుతుంది ఏది మిస్ అయిందని చెప్పి మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఏముంది అక్కడ తప్పులు అని జరుగుతాయి, మనం చూస్తూనే ఉన్నాం గత తప్పులు జరుగుతాయి. ఆ తప్పులు సవరించుకునే ప్రాసెస్ కూడా ఉంది. ట్రాన్స్పరెంట్ గా పబ్లిష్ చేస్తే కనుక ఎవరైతే మిస్ అవుతుందో వాళ్ళు పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ఓట్ బేస్ ప్రకారం ఎవరైతే మిస్ అవుతుందో వాళ్ళ కోసం ఫైట్ చేయగలుగుతారు. దాంట్లో తప్పేంగి ఇది మీకు కాన్స్టిట్యూషన్ గానీ లీగల్ గానీ తప్పే అనిపించట్లేదు. ఎలక్షన్ కమిషన్ దేశంలో కాదు ఉమేష్ గారు, దేశంలో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 ఏళ్ళు పూర్తయింది. 2005లో వచ్చింది, రేపు అక్టోబర్కి అమల్లోకి వచ్చి కూడా 20 ఏళ్ళు పూర్తవుతుంది. అక్టోబర్ 12కి మేమంతా మీరు కూడా ఉన్నారనుకుంటే ఆ టైంలో దానిలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళం సమాచార హక్కు చట్ట ఉద్యమంలో. దేశ రక్షణకి సంబంధించినవో లేకపోతే కీలకమైన క్యాబినెట్లో విడిగా వ్యక్తులు ఏం మాట్లాడాలి తప్ప మిగతా ఏ సమాచారం అయినా ప్రజలు కోరితే ఇవ్వాలి అని ఇంత స్పష్టంగా ఉంటే ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థే కావచ్చు, కానీ అసలు ఇవ్వమని అడుగుతున్నది సుప్రీంకోర్టు. ఉమేష్ గారు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదే కాదు, మొన్న 4 ఈ బీహార్ ఎస్ఐఆర్కి సంబంధించి ఎన్నికల సంఘం సూచించిన ఓటర్ ఐడి కానీ ఆధార్ కానీ లేకపోతే రేషన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవేవి కూడా ఐడెంటిటీ ప్రూఫ్ కాదు. వాళ్ళేదో ఒక 11 ఇచ్చారు, నీ బర్త్ సర్టిఫికెట్, మీ నాన్న బర్త్ సర్టిఫికెట్, లేదంటే నువ్వు 10th చదివిన సర్టిఫికెట్, లేదంటే నీకు ఆస్తి ఉంటే ఆస్తి సర్టిఫికెట్. ఇవి లేనివాడు ఓటర్గా ఉండక్కర్లేదా? చాలా కాలంగా విదేశీయులు ఉన్నారు, పాకిస్తాన్ నుంచి అక్రమంగా చొరబడ్డోళ్ళు ఉన్నారు. మొన్న 25 లక్షలకి సంబంధించి ఎన్నికల సంఘమే ప్రకటించింది. వాళ్ళు మెన్షన్ చేసింది చనిపోయిన వాళ్ళు, ఇతర నియోజకవర్గాలకి ఇతర రాష్ట్రాలకి శాశ్వతంగా వలస వెళ్ళిపోయిన కేటగిరీ, 3 డూప్లికేట్లు, 4 అన్ట్రేసబుల్. ఈ 4 కేటగిరీలు ఇచ్చారు. విదేశస్తులు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కాబట్టి ఆ లోట్లు తీసేస్తాను ఒక మాట మాట్లాడాలి ఎన్నికల సంఘం. అంటే అసలు ఎలా అర్థం చేసుకోవాలి? అంటే దీన్ని ఓటర్ లిస్టు అందుబాటులో ఉండదు, తీసేసిన వాటి గురించిన వివరాలు చెప్పరు, సాఫ్ట్ కాపీ మెషిన్ రీడబుల్ ఫామ్లో ఇవ్వమంటే ఇవ్వమంటా ఉన్నారు. అంటే ఎట్లా అంటే ఎన్నికల సంఘం సమాజానికి ప్రజలకి జవాబుదారీ కాదా? నియమంలో లేనంత మాత్రాన మరింత పారదర్శకంగా వ్యవహరించడంలో ఎందుకు ఎడమెంట్గా వ్యవహరిస్తుంది అనుకోవాలి? అంటే దీంట్లో వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఉన్నదండి. ఓకే, ఇది ఆధార్ లింకింగ్ చేస్తే కనుక చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది. కానీ దురదృష్టవశాత్తు ఏమైందని మన దేశంలో పెద్దానికి వివిధ కారణాల వల్ల సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు జడ్జి ఆ రోజు వాళ్ళ దృష్టిలో ఏది కరెక్ట్ అయితే అలా డిసిషన్ ఇస్తారు. ఇప్పుడు అదే సుప్రీంకోర్టు కాదు ఉమేష్ గారు, అదే సుప్రీంకోర్టు చెప్పింది, అయ్యా దేశంలో మీరు చెప్పిన ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఆధారే మీరు ప్రూఫ్గా అడుగుతున్నారు, ఆధార్ చల్లదంటున్నారు, ఇది ఎట్లా సాధ్యం? అదే సుప్రీంకోర్టు అడిగింది ఉమేష్ గారు.
రెండు ఉన్నాయండి యాక్చువల్గా. అన్ఫార్చునేట్ మన దేశంలో ఏమవుతుందంటే డబ్బులు ఇస్తే ఏ పని జరిగిపోతుంది. ఓకే, సో అందుకని అసలు ఎలక్షన్ కమిషన్ దీంట్లో మెరిట్ ఉంది. వాళ్ళు డిసైడ్ చేసి ఎందుకంటే రేషన్ కార్డు ఈజీగా డబ్బులు ఇచ్చేయచ్చు అని చెప్పి. కానీ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ఏదైనా సరే, ఏ డిసిషన్ తీసుకున్నా ట్రాన్స్పరెంట్ గా ఉండి ఇది డేటా ఉంది, ఈ రూల్స్ ప్రకారం మేము చేసాము, ఈ రూల్స్ ప్రకారం తీసాము, ఇది తీసుకోండి అంటే అప్పుడు జనాలకి నమ్మకం ఉంటుంది ఎలక్షన్ ప్రాసెస్ మీద. రైట్ సార్, ఇన్ఫర్మేషన్ హైడ్ చేస్తే మాత్రం జనాలకి నమ్మకం. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ప్రకాష్ రెడ్డి గారు, స్ట్రైట్ అవే మీకే దీనికి సంబంధించిన క్వశ్చన్లు. నమస్కారం. మొట్టమొదటిది, బహుశా నా డిబేట్లోనే మీరే కొన్ని వందల సార్లు మన చర్చలో మలక్పేటలో ఒకే ఇంట్లో 400 ఓట్లు ఉన్నాయని మీరే మాట్లాడారు. నాకు బాగా గుర్తు. అది ఉండుండొచ్చు, నేను దాన్ని డినై చేయట్లా. దేశంలో చాలా చోట్ల అలాగే ఉండుండొచ్చు. మొత్తానికి మొత్తం 100% ప్యూర్, ఒక్క ఓటు చనిపోయిన ఓటు తీసేయకుండా, దొంగ ఓటు లేకుండా ఎన్నికల ఓటర్ల జాబితా ఉంటుందని కూడా ఎవరు అనుకోవట్లా. కానీ దాన్ని మరింత బాగు చేసుకోవటానికి, వెతకటానికి, అది పార్టీలు ఎత్తుకుతాయా, స్వచ్ఛంద సంస్థలు ఎత్తుకుతాయా, లేదు బాధ్యత కలిగిన పౌరులు ఎత్తుకుతారా, ఆ డేటా ఇప్పుడు ఉదాహరణకి రాహుల్ గాంధీ పెట్టారు. మనం చూసిన ఓటర్ లిస్టులు చాలా చోట్ల ఇంటి నెంబర్ ఉండదు, డోర్ నెంబర్ ఉండదు, అడ్రస్ దగ్గర 0 ఉంటుంది. ఇవి చాలాసార్లు, ఎందుకంటే మీకు తెలుసు, మనం అంతా కింద గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వాళ్ళం. ప్రకాష్ రెడ్డి గారు తెలుసు ఓటర్ లిస్టులు ఎలా ఉంటాయి, తప్పులు ఎలా ఉంటాయి. దీన్ని మాట్లాడితే ఆ మెషిన్ రీడబుల్ ఫామ్లో ఇవ్వమంటే ఎన్నికల సంఘం నో అంటుంది. ఎలా దాని మీద సరే ఇవాళ పార్లమెంట్ దగ్గర, ఈసీ దగ్గరికి వాళ్ళు ర్యాలీకి వెళ్ళారు, అరెస్ట్ చేస్తారు, సరే అది వేరే విషయం. కానీ అసలు ఫండమెంటల్గా ఈ సాఫ్ట్ కాపీ ఇవ్వటంలో కానీ, లేదు బీహార్కి సంబంధించి తీసేసి నోట్లు ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్తున్న ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు అది బూత్ లెవెల్లో ఉందని వాళ్ళే చెప్తా ఉన్నారు. బూత్ లెవెల్ది ఎన్నికల సంఘం తలుచుకుంటే చిటికలో పని, తీసేసిన నోట్ల లిస్టు అంటే మొత్తం వచ్చేస్తే కన్సల్టేట్స్ ఇవ్వమని సుప్రీంకోర్టు ఆగస్టు 9 చెప్పింది సార్. ఆగస్టు 9లోపు ఇవ్వమని చెప్పింది. మాకు కొంచెం టైం కావాలని అడగటం వేరు, అది ఇవ్వాల్సిన అవసరం లేదు మా రూల్ ప్రకారం. తీసేసిన ఓటర్ల జాబితా ఇవ్వాల్సిన అవసరం కానీ, ఎందుకు తీసేసామో కావడం చెప్పాల్సిన అవసరం కానీ లేదు. బూత్ లెవెల్లో మా ఏజెంటు ఒక సమావేశం పెట్టి, మా ఆఫీసర్ బిఎల్ఓ ఒక సమావేశం పెట్టి పేర్లు ప్రకటిస్తారు, పార్టీల ఏజెంట్లకి చెప్తారు, మీరు కావాలంటే పోయి వాళ్ళని, మేము ఇల్లు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, డీటెయిల్డ్ సర్వే కూడా మేము చేయట్లేదని కూడా ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో చెప్తుంది. ప్రకాష్ రెడ్డి గారు ఎలా అర్థం చేసుకోవాలి? ప్రకాష్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. హలో ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే, చెప్పండి. నమస్తే మిత్రులందరికీ నమస్కారం సార్, మీకు కూడా సార్. నేను ఎలక్షన్ కమిషన్ తరఫున నేను మాట్లాడుతున్నాను. ఎలక్షన్ కమిషన్ అడ్వకేట్ చేయట్లేదు. ఎలక్షన్ కమిషన్ నేను అంత పర్ఫెక్ట్ ఉందని నేను సర్టిఫికేట్ తో దాని తరఫున ఒక్కరితో పుచ్చుకొని నేను మీ టీవీ డిబేట్ లకు రాలేదు సార్. నెంబర్ 1. నెంబర్ 2, నేను మీరు అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఇస్తుందా ఇస్తలేదా అంటే ఎందుకు ఇవ్వకూడదు అనే దాంట్లో నాకు అర్థమైనంత వరకు ప్రొసీజర్ చెప్తాను సార్. మీరు ఎవరిని తీసేశారు అనేది ఇమ్మెటీరియల్, ఎవరిని తీసేశారా ఉంచారా అనేది, అంటే ఎవరిని తీసేశారు, ఏపీఎల్ డిలీట్ చేశారు అనేది ఇమ్మెటీరియల్. ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్న ప్రొసీజర్ చెప్తాను. జనవరిలో వాళ్ళంతా ఓటర్ లిస్ట్ ఎన్రోల్మెంట్ చేపిస్తారు. ఆ సంవత్సరం ఒక రోజు భారతదేశం యొక్క ఏమంటారు సార్, ఓటర్ ఎన్రోల్మెంట్ డే, అంటే ఎలక్షన్ ఎన్రోల్మెంట్ డేగా డిక్లేర్ చేస్తారు. ఆ రోజు ఆ లిస్ట్ కూడా అందరికి, ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినటువంటి అన్ని పోలింగ్ లిస్టు ఇచ్చేస్తారు. ప్రతి రాజకీయ పార్టీకి ఇస్తారు, గుర్తింపబడ్డ ప్రతి రాజకీయ పార్టీకి లిస్ట్ ఇస్తారు. ఆ రాజకీయ పార్టీలకు వెసులుబాటు ఏంటంటే వాళ్ళందరూ కూడా బూత్ లెవెల్ ఏజెంట్ ని అపాయింట్ చేసుకోవాలి. ఆ బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గరికి ప్రతి రాజకీయ పార్టీ అసెంబ్లీ వైజ్ ఇచ్చినప్పుడు వాటిని బూత్ లెవెల్ ఏజెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ బూత్ లెవెల్ ఏజెంట్ నాలంటోడు మీరంటోడు కూర్చొని ఇంట్లో మనకు తెలిసిన వాళ్ళ ఓట్లు మిస్ అయినాయా లేదా అని చూసుకొని ఒకరోజు, ప్రతిసారి ఒక రోజు 2 రోజులు టైం ఇస్తారు. పోలింగ్ బూత్ సెంటర్ ఉంటుంది కదా, ఆ పోలింగ్ బూత్ సెంటర్ లో బిఎల్ఓ కూర్చొని ఉంటాడు. ఎవరైతే ఎన్రోల్మెంట్ చేయించుకోవాలో ఆ ఏరియాలో ప్రచారం కూడా జరుగుతుంది. ఎవరైతే ఎన్రోల్మెంట్ చేయించుకోవాలో అడిగి పోయి ఫామ్ నింపి ఎన్రోల్మెంట్ చేయించుకోవచ్చు. అది ఫిజికల్ గా చేయించుకోవాలనుకుంటే. ఆన్లైన్ లో చేయించుకోవాలనుకుంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి, అవతలుండి ఏ రోజు లేదు, మధ్యరాత్రి పగలు కూడా ఏ రోజు అయినా కూడా ఇప్పుడు వెబ్సైట్ లో పోవచ్చు. ఆన్లైన్ లో నా ఓటు ఇప్పటివరకు మా ఊర్లో ఉండింది, అది క్యాన్సిల్ చేయండి, ఇప్పుడు నాకు హైదరాబాద్ లో ఓటు ఇవ్వండి, నేను షిఫ్ట్ అయిపోయాను అని చెప్పి మీరు డాక్యుమెంట్ ఇస్తే మీకు ఎన్రోల్మెంట్ చేయించుకోవచ్చు. దానికి ఎన్రోల్మెంట్ చేయించుకున్న తర్వాత బూత్ లెవెల్ ఆఫీసర్ మన దగ్గరకు వచ్చి ఫోన్ చేసి మన దగ్గరకు వచ్చి మీ ఎవిడెన్స్ ఇవ్వండి అని అడుగుతారు. ముందు ఎవిడెన్స్ ఇవ్వాలి, నేను ఈ ఇంట్లో ఉంటున్నట్టుగా నేను ఎవిడెన్స్ ఇవ్వాలి. ఇస్తే నా బూత్ నా ఓటు ఎన్రోల్మెంట్ చేస్తారు. ఇది సాధారణంగా జరిగేటువంటి ప్రొసీజర్. ఇది ఎన్రోల్మెంట్ చేయించినాక టైప్ కొడతారు. నేను ఒక ప్రశ్న ఎక్కడ వస్తుందంటే సార్,
ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం అర్థం కావడం కోసం. ఎందుకంటే వారు ఒక పాయింట్ చెప్పారు, ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే విశ్వాసం కలిగించడం అనేది చాలా ముఖ్యం అనేది. నేను ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఓట్ ఎన్రోల్మెంట్ అనేది జిహెచ్ఎంసీ ఆధీనంలో జరుగుతుంది. జిహెచ్ఎంసీ అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం యొక్క చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ హైదరాబాద్ లో ఉన్న ఈ రాష్ట్రానికి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసరికి బూత్ లెవెల్ అంటే ఎలక్షన్ ఓటింగ్ టైప్ కొట్టేది అంతా చేసేది మున్సిపల్ జిహెచ్ఎంసీలో. జిల్లాలో అయితే కలెక్టర్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పోతుంది, జరుగుతుంది. ఈ కలెక్టర్ ఆఫీస్ లో మనం ఎన్నిసార్లు చెప్పినా, నేను మీకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇస్తాను సార్. మేము కంప్లైంట్ చేసాం, పలానా దగ్గర 2 ఓట్లు ఉన్నాయి, పలానా దగ్గర 10 ఓట్లు ఉన్నాయి, పలానా 50 ఓట్లు ఉన్నాయి. మా కాలనీలో ఒక 50 ఓట్లు ఒక ఇంట్లో ఎన్రోల్మెంట్ చేయించారు. ఆ ఇల్లు నెంబర్ లేదు రా ఎక్కడ వెరిఫై చేసాం. ఇంటి నెంబరే లేదు ఈ కాలనీలో, ఆ నెంబర్ తో ఒక ఇల్లు లేదు. ఆ ఇంటికి అసలు దొంగలు ఎత్తుకపోయారు, ఇల్లు ఎత్తుకపోయారు. అప్పుడప్పుడు జోకులు వస్తుంటాయి కదా సార్. నదిని రాజుగారి చేపల చెరువు ఏదో సినిమా కూడా వచ్చింది ఇట్లాగే. ఎత్తుకపోయి అసలు ఇల్లే లేదు, ఆ ఇంటి నెంబరే లేదు. ఇక్కడ 50 ఓట్లు మా ఇంటి కాదు. నేనేమన్నా అంటే ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ హైదరాబాద్ లో లోపాలు చెప్తున్నారు కానీ బీహార్ లో లోపాల గురించి ఎవరు మాట్లాడలేదు. ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడలేదు దేశంలో. అది సమస్య. నేను ఒకటి చెప్తున్నాను. అందుకోసం ఎలక్షన్ కమిషన్ యొక్క ఓటు పెంచడం గానీ, ఓటు తీసేయడం గానీ, ఉంచడం గానీ, ఇవన్నీ కూడా ఎందుకు తీసేస్తారో కూడా ఒకసారి తెలియదు సార్. అదృష్టం నా ఓటు ఉండదు. అందుకోసం మాకు ఎలక్షన్ల కంటే ముందు మనం పోటీ చేయాలనుకుంటారు. మీ ముందు మీ ఓటు చెప్తారు. కాదు ప్రకాష్ రెడ్డి గారు, నేను లోక్సత్తా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న టైంలో శేర్లింగపల్లి నియోజకవర్గం నుంచి నా ఓటు తీసేస్తే సీఈఓ, అంటే నాకు అప్పుడు పార్టీలో ఒక పదవి ఉంది, యాక్సెస్ ఉంది కాబట్టి సీఈఓ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఒక పార్టీ అధ్యక్షుడిని 2009లో పోటీ చేశాను, 14లో నా ఓటు తీసేసారని మొత్తుకుంటే అప్పుడు యాడ్ చేయడం జరిగింది. నేను చెప్తాను విషయం, ఎవరు ఓట్లు తీసేస్తారో ఎందుకు తీసేస్తారో తెలియదు. ఎందుకు తీసేస్తారో తెలియదు, ఎవరు తీసేస్తారో కూడా తెలియదు సార్. నేను విన్నది నిజమా అబద్ధమా అంటే ఎవరు తీసేస్తారో తెలియదు అన్నప్పుడు హైదరాబాద్ లో తీసేసినట్టు బీహార్ లో కూడా తీసేయచ్చు కదా ప్రకాష్ రెడ్డి గారు. నేను ఇక్కడ చెప్తున్నాను సార్, హైదరాబాద్ లోనే జిహెచ్ఎంసీ ఆఫీసులో అది కూడా ఏం తెలుసా సార్, జిహెచ్ఎంసీకి అప్ప చెప్తారు, వాళ్ళ బడ్జెట్ గిడ్జెట్ అన్ని ఇస్తారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక క్లర్కులు కూర్చొని ఉంటారు, టైప్ కొడతారు. వాడు ఆ క్లర్క్లను ఎవరిని పెడుతున్నారు అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి చర్య జరుగుతుంది సార్. నేను మీకు ఎలక్షన్ కమిషన్ బీహార్ ఏం జరిగింది అనడానికి హైదరాబాద్ అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్ నాకు బీహార్ చెబితే మీరు సంతోషం, ఎందుకంటే ఇప్పుడు చర్చ బీహార్ జరుగుతుంది సార్. నేను బీహార్ కే వస్తాను సార్, చెప్పి వస్తాను, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 50 ఓటు తీవతల పడేస్తారు. ఎందుకు తీశారంటే కొన్ని తీయాలి కాబట్టి తీస్తారు, కొన్ని పెట్టాలి కాబట్టి పెట్టేస్తారు. ఏం పెడతారు అంటే ఎవరిని పెడతారు, ఒకటే బూత్ లో నాకు 2 ఓట్లు ఉంటాయి. ఒకటే బూత్. ఇంతకు ముందు కూడా మాట్లాడుకుంటూ మా జిల్లా జనరల్ సెక్రటరీ, పార్టీ జనరల్ సెక్రటరీకి అదే కాలనీలో ఆయన 30 ఏళ్ళ నుంచి అక్కడే ఉంటున్నాడు, 40 ఏళ్ళ నుంచి అక్కడే ఉంటున్నాడు. ఆయనకు 3 ఓట్లు ఉన్నాయి అదే కాలనీలో, వేరే ఇంటి నెంబర్ల మీద ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒకటే ఇంట్లో ఉన్నటువంటి 2 ఓటర్ల యొక్క అంటే వాళ్ళ ఓటర్స్ కేంద్రం, పోలింగ్ కేంద్రం ఒకటి ఇక్కడ ఉంటే ఒకటి అది ఓల్డ్ మలక్పేటలో కూడా ఉంటది, 3 కిలోమీటర్ల దూరం. ఎందుకుంటే నజీరీ నక్ష ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు, హ్యూమన్ మిస్టేక్స్ చేస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ కి ఇంకా పూర్తి స్థాయిలో వ్యవస్థ లేదు సార్. నా అభిప్రాయం, నాకున్నటువంటి అభిప్రాయం చెప్తాను, వ్యవస్థ లేదు. బీహార్ లో కూడా వ్యవస్థ లేకపోవచ్చు, అధికార దుర్వినియోగం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు కదా కారణాలు. ఏ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేస్తారు. ఇది వాస్తవం. అయితే మీరు నా ఓటు ఉందా లేదా, లేదా నా మొత్తం పోలింగ్ లిస్ట్ ఇది ఉందా లేదా అనేది తీసుకోవడానికి వెబ్సైట్ లో పోతారు, ఎవరి ఓటు ఉందా. అయితే ఇప్పుడు కాదు ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ వ్యక్తులుగా నా ఓటు ఉందా లేదా, మరి డ్రాఫ్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఉందా లేదా, నా ఎపిక్ నంబర్ కొడితేనో లేదు నా డోర్ నంబర్ ఇంకెలా. నాకు ఇప్పుడు నాకు ఐప్యాడ్ ఉంటే నేను మొత్తం నా బూత్ లో ఎన్ని ఓట్లు ఉన్నా కూడా నాకు వచ్చేస్తుంది. ఏది బూత్ వైజ్ ఓటర్ లిస్ట్ విత్ ఫోటోస్ వచ్చేస్తుందా? ఎలక్షన్ అప్పుడు మేము ఎక్కడో కాల్ సెంటర్ ఎలక్షన్ అప్పుడు మేము కూర్చొని ఈ బూత్ లో మీ ఓటు లేదు, ఫలానా బూత్ లో మీ ఓటు ఉంది, మీరు వాడికి వెళ్ళేదని చెప్తాం సార్. ప్రకాష్ రెడ్డి గారు ఎలక్షన్లప్పుడు పార్టీలకు ఇచ్చేది వేరు, మామూలుగా డిజిటల్ ఫార్మెట్ లో ఫోటోలతో సహా ఇవ్వకూడదని కొన్నాళ్ళు ఆపారు, ప్రింట్ ఫార్మెట్ లో ఇచ్చేవాళ్ళు. సాధారణంగా ఇప్పుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుంది వెబ్సైట్ లో పెట్టండి మొత్తం ఓటర్ లిస్ట్ అని అడుగుతున్నాడు, మీరేమో ఆల్రెడీ వెబ్సైట్ లో ఉంటుందని చెప్తున్నారు. నేను ఏమంటున్నా అంటే సార్, వెబ్సైట్ లేకుంటే నా ఓటు ఉందా లేదా, నా ఓటుకి నాకు ఎన్ని ఓట్లు ఉన్నాయి కూడా వెబ్సైట్ కాదు సార్. మీరు ఇప్పుడు మీ దగ్గర మీరు పార్టీ ఆఫీసులో ఉంటారు, ఓపెన్ చేసి నెట్ లో మీ పోలింగ్ బూత్ ఓటర్ లిస్ట్ చూపించండి నాకు. మీ ప్రతి సంవత్సరం జనవరిలో మీకు ప్రతి రాజకీయ పార్టీకి ఫుల్ ప్రింటెడ్ ఓటర్ లిస్ట్ మీకు సీడీతో సహా
సిడితో సహా ఇస్తారు సార్, Okay. ఫుల్ ప్రింట్ ఓటర్ Okay. లిస్ట్. Okay. ప్రతి సంవత్సరం జనవరిలో ఇస్తారు. ప్రతి సంవత్సరం జనవరిలో వాళ్ళు ప్రతి ఇయర్ రివ్యూ చేస్తారు కదా ఓటర్ రైట్ లిస్ట్. రైట్ ఇస్తానికి ఇస్తారు, ఇవ్వరు అనేటువంటి చర్చ లేదు. మీకు ఇప్పుడు ప్రత్యేకంగా ఇవ్వమని అడుగుతుంటే ఇస్తలేరా, లేకపోతే ఈ లిస్ట్ లో ఎవరెవరి పేర్లు తీశారు అడుగుతుంటే ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాత మీకు ఎలక్షన్ల ముందు తప్పకుండా ఇవ్వాల్సిందే. ప్రతి సంవత్సరం ఎలక్షన్ జనవరిలో ముందు ఇస్తారు సార్. తీసేసి ఫైనల్ కాదు ప్రకాష్ రెడ్డి గారు, తీసేసి ఫైనల్ లిస్ట్ అయిన తర్వాత ఇచ్చి ఉపయోగం ఏంటి ప్రకాష్ రెడ్డి గారు? కాదు, నేను ప్రతి సంవత్సరం జనవరిలో ఇస్తారని చెప్పాను ఓకే సార్. సరే మళ్ళీ వస్తాను జనవరిలో ఇస్తారు, ఇస్తున్నారు. ఇప్పుడు మా ఓటర్ లిస్ట్ ప్రతి సంవత్సరం జనవరిలో ఇస్తారు. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఒకసారి దయాకర్ గారు, దయాకర్ గారు, ఇక్కడ మనం ప్రకాష్ రెడ్డి గారిని ఎన్నిసార్లు అడిగినా హైదరాబాద్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఆయన ప్రత్యక్షంగా చూశారు కాబట్టి. ఇప్పుడు ఇదే సమస్య ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినవన్నీ రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో ఒక పోలింగ్ బూత్లో ఒక నియోజకవర్గంలో ఉందని చెప్తున్నారు, లేదు బీహార్లో అదే జరిగిందని చెప్తున్నారు. ఎన్నికల సంఘం మరింత పారదర్శకంగా అది పనిచేయటమే కాదు, పనిచేసినట్టు నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. కానీ షాకింగ్, సుప్రీంకోర్టు చెప్తున్నా కూడా, సుప్రీంకోర్టు సూచిస్తున్నా కూడా కొన్ని డాక్యుమెంట్స్ని ఐడెంటిటీకి తీసుకోకపోవటం కానీ, లేదు కొన్నిటిని సమాచారం, సింపుల్ సమాచారం బూత్లో తీసేసిన ఓటర్లదంతా కన్సాలిడేట్ చేసి 65 లక్షలది ఒక కాపీ ఇవ్వమని అడిగితే సింప్లీ డినైడ్, ఇవ్వరు అని ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే సమాచారం నాకు తెలిసిన వరకంటే అది అట్లా ఉండదు. మీకు ఎవరి ఓటర్ లిస్ట్ లో ఏ పేర్లు అంటే ఆ ఓటర్ అలా ఉండదు. ఏంటి ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు నాకు అసలు అర్థం కావట్లా. ఇప్పుడు ఏమేమి తీశారు, ఎన్నికల సంఘం దగ్గర లిస్ట్ ఉంటుంది, సమాచారం కోరే హక్కు ప్రజలకు ఉంది. అడిషన్స్ డిలీషన్స్ ఉంటాయి కదా సార్, అడిషన్స్ డిలీషన్స్ రెండు ఉంటాయి కదా, అవి ఎప్పుడు మీకు వస్తూనే ఉంటాయి కదా ఓటర్ లిస్ట్ లో. ఏమేమి యాడ్ చేశారు అజెండా ఒకసారి జనవరిలో ప్రింట్ చేసిన తర్వాత, సపోజ్ జూన్ లో ఎలక్షన్స్ ఉన్నాయి అనుకోండి సార్, మీరు చాలా ప్రకాష్ రెడ్డి గారు చాలా తెలివిగా చర్చను డివైడ్ చేస్తున్నారు. ఆగస్టు 1న ప్రింట్ చేసిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ లో తొలగించిన 65 లక్షలు ఆ లిస్టు కావాలంటే మీరు జనవరి ఎన్ని కాదు సార్ ఒకసారి ఉమేష్ గారు మీరు ఉద్దేశపూర్వకంగా మీరు అదే చెప్తున్నా, ఉద్దేశపూర్వకంగా ఎలక్షన్ కమిషన్ యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా మీ మీ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి సార్. నేను ఆరోపిస్తున్నా, మీరు ఆరోపించండి, నేను కాదు. మీరు చేసిన ఎలిగేషన్స్ కూడా అదే ప్రకాష్ రెడ్డి గారు. ఇప్పుడు దాకా హైదరాబాద్ లో మీరు చెప్పిందంతా కూడా అదే, ఎన్నికల సంఘం సక్రమంగా పనిచేయట్లేదని మీరు కూడా చెప్పారు. పనిచేస్తలేరనేది ప్రశ్న కదా. కర్ణాటకలో ఎవరు పనిచేస్తలేరంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. కర్ణాటకలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కుందాం, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుందాం, బీహార్ లో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం. ఎగ్జాంపుల్ చెప్పి రాహుల్ గాంధీ మెచ్చుకోకండి సార్. రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ సర్వనాశనం చేసి ఈ ప్రజాస్వామ్యాన్ని పూని చేయడం కోసం మొదలైనటువంటి ఒక పెద్ద నాయకుడు. నేను రాహుల్ గాంధీ చెప్పిన డేటా రైట్ అని చెప్పట్లేదు సార్. రాహుల్ గాంధీ చెప్పిన డేటా రైట్ అనేది నా పాయింట్ కానే కాదు ప్రకాష్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ చెప్పిన డేటా రైట్ అని నేను అంటా. సమాచారం ఉమేష్ గారు మీరే చెప్పబోతున్నారు, క్విక్ గా చెప్పండి. దయాకర్ గారు ఇప్పుడే నేను మన ఎలక్షన్ వెబ్సైట్ లో చర్చ జరుగుతుండగానే మన హైదరాబాద్ ఆంధ్ర తెలంగాణలో షేర్లింగంపల్లిలో మనం ఉండే నియోజకవర్గంలో ఎలక్షన్ కమిషన్ డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ జనవరికి మొత్తం నీట్ గా అందరి పేర్లు, దాంట్లో ఎవరి పేరు డిలీటెడ్ తో సహా ఉందండి. ఫోటోస్ ఉన్నాయి, ఫోటోస్ లేవండి, ఫోటో లేదు, ఫోటోస్ ఉండవు. సమస్య చెప్పింది అదే ఇందాక. ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి ఇక్కడ, మెషిన్ ఎడబుల్ వేరు. ఇప్పుడు ఇది అనుకోండి, ఇది ప్రింటెడ్ మ్యాటర్, ఓకే. ఇది మెషిన్ ఎడబుల్ డైరెక్ట్ గా కాదు, కానీ ఇవాళ ఉన్న టెక్నాలజీతో మీరు స్కాన్ చేస్తే మెషిన్ ఎడబుల్ ఈజీగా అయిపోతుంది. కాదు ఉమేష్ గారు, అది స్కాన్ చేస్తే మెషిన్ రెడబుల్ ఫామ్ లో కాలేదనే కదా రాహుల్ గాంధీ చెప్తున్నది. వ్యవస్థ లేదు, ఏజెంటే లేడు. ఒక్క నిమిషం సార్, వాళ్ళకి ఏజెంట్ లేకపోతే మన సార్ ఏజెంట్ ఉండాలని లేదు. అది కాంగ్రెస్ సమస్య కాదు, నేను అడుగుతుందే డేటా. ఇప్పుడు కాదు ప్రకాష్ రెడ్డి గారు, ప్లీజ్ ప్రకాష్ రెడ్డి గారు, ఉమేష్ గారు, ఇప్పుడు దీనిలో ఫోటోలు లేవు. మీరు ఒక బాధ్యత కలిగిన మీరు ఒక మంచి గేటెడ్ కమిటీలో ఉంటున్నారు. మీ గేటెడ్ కమిటీలో దొంగ ఓటు ఉన్న లేదో మీరు చూడాలంటే ఒక బూత్ అంటే మీరు చూడగలుగుతారు. మొత్తం 1000 ఉంటాయి కనీసం. 1000లో ఫోటో నెంబర్ 1 నుంచి ఫోటోలు ఉంటాయి, అక్కడ ఫోటోలు లేవు. అడ్రస్లో మీరు వెతుకుంటూ కంపేర్ చేసుకుంటూ రావాలి. సాధ్యం అవుతుందా ఉమేష్ గారు? కష్టం అండి, అసాధ్యం కాదు కానీ కష్టం. అదే అసాధ్యం కాదు, సుసాధ్యము కాదు. ఒకసారి మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. దయాకర్ గారు మీరు చెప్పండి ఏంటి అంటే ఈ ప్రతిస్పందన. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పింది హైదరాబాద్లో ఎన్నికల సంఘం జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు
ఎలా వ్యవహరించారు. ఆయన బోల్డ్ సార్లు చెప్పారు 400 ఓట్లు ఒకే ఇంట్లో ఉన్నాయని. ఎంఐఎం వాళ్ళు కొన్ని చోట్ల పెట్టించారని ఆయన ఆర్గ్యుమెంట్ చాలా సందర్భాల్లో నిజమై ఉండొచ్చు. లేదు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి కావాల్సినట్టుగా చేస్తుండొచ్చు. ఎన్నికల సంఘం మీరు మనకి తెలంగాణ ఎన్నికల అధికారి ప్రత్యక్షంగా బహిరంగంగా సారీ చెప్పారు, 21 లక్షల ఓట్లు తీసేసాము, అది పొరపాటు జరిగిందని ఆయన ఒప్పుకున్న సందర్భం. అదే నేను పొరపాటు అంటలేదు సార్, ఆయన చెప్పిన వెర్షన్ చెప్తున్నాను ప్రకాష్ రెడ్డి గారు. అది ఉద్దేశపూర్వకంగా ఓకే, నేను అదే చెప్తున్నాను ప్రకాష్ రెడ్డి గారు, నేను అదే చెప్తున్నాను. అది వాస్తవంగా ఒక్కొక్క నా ఓటు 2 ప్లేస్ లో 3 ప్లేస్ లో ఉంటే నాకు ఫోన్ చేసి సార్ మేము 3 ఓట్లు ఉన్నాయి ఒక్క దగ్గర చేయించుకోండి, మీరు ఏ ఉంచాలి సార్ అడిగి మరీ డిలీట్ చేసిన ఆ లిస్ట్ అంతా 50 మా మలక్పేట 49,000 ఓట్లు మా ఒక్క మలక్పేటలో చేశారు. మొత్తం హైదరాబాద్ నగరంలోనే 27 లక్షలు 8 లక్షలు సార్ 21 లక్షల ఓట్లు పోయినప్పుడు బీజేపీ కూడా ఇక్కడ బోల్డ్ అంత ఆందోళన చేసింది. జెన్యూన్ ఓట్లు తీసేశారు, దొంగ ఓట్లు ఉన్నాయని మీరు ఆందోళన చేశారు. నేను చెప్తుంది మరి మళ్ళీ మీరు మిగతా వాళ్ళు కూడా మాట్లాడండి. ప్రకాష్ రెడ్డి గారు ఒకసారి దయాకర్ గారు చెప్పండి, అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎన్నికల సంఘం స్పందిస్తున్న తీరును? ఇప్పుడు ఈ చర్చలో ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడినట్టే ఉంటది. చెప్పండి. వారు మాట్లాడి మళ్ళీ ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేసి పంచాయతీ పెట్టుకున్నట్టే ఉంటది బీజేపీ కథ. అడుగుతున్నది ఈసీని, ఈసీ స్పందించాలి. ఈసీ ఏమంటుంది? ఆ హక్కు నీకు లేదంటున్నది. అసలు ఈసీ మెయిన్ లక్ష్యం ఏంటిది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ మనం భారత రాజ్యాంగంలో పెట్టుకున్నది ఎందుకు? మనం ఈ ప్రజాస్వామ్యానికి ఓటు అనే దాన్ని ఒక ఇరుసుగా పెట్టుకున్నాం. ఓటుతోనే ప్రజాస్వామ్యం నిలబెట్టాలని. ప్రజాస్వామ్యం చాలా రకాలుగా నిలబడుతుంది, కానీ ఇక్కడ ఓటు అనే బేస్ మీదనే మనం నిలబెట్టాలనుకున్నాం. అప్పుడు ఎన్నికల నిర్వహణ కొరకు అందరికి ఓటు ఇచ్చింది. అంతకుముందు అందరికి లేదు. అప్పుడు కూడా ప్రజాస్వామ్యం ఉందండి. ఏది మనకు ఇండియాలో అందరికి ఓటు వచ్చినది అంబేద్కర్ యూనివర్సల్ ఫ్రాంచైజ్ ద్వారా వచ్చింది. అంతకు ముందు కూడా ఓటు ఉన్నది. అప్పుడు కూడా బ్రిటిష్ ప్రజాస్వామ్యం ఉంది. అప్పుడేంది భూస్వాములకు, పెట్టుబడిదారులకు, ఇంత ఆస్తి గల్లోళ్లకు, రాజులకు, వీళ్ళకు ఓట్లు ఉండేది, వాళ్ళు ఎన్నుకునేటోళ్ళు. కానీ వన్ ఓట్ 1 వాల్యూ అనే ఒక సిద్ధాంతాన్ని పట్టుకొచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అయితే ఆ ఓటుకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఇవ్వాలనేది ఎలక్షన్ కమిషన్ మెయిన్. ఎన్నికల నిర్వహణ ఒకటైతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపాలి. ఇప్పుడు మనం అడుగుతున్నది అదే. 1 లక్ష ఓట్లు ఒక ఎంపీ దాంట్లో ఎట్లా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో తొలగించారని మీ దొంగ ఓట్లు అన్నది మీ ఆరోపణ. అది నేను నిజమని కూడా దాన్ని నాకు వెళ్ళట్లేదు దయాకర్ గారు. నేనేమంటున్నా, ఇప్పుడు దాన్ని కర్ణాటక అంటే మనకు దూరం. 2018 ఎలక్షన్ లో ఇక్కడనే ఇప్పుడు వారు పాల్గొన్న దాన్ని చెప్పుదాం. 25 లక్షల ఓట్లు పోయినాయని అందరం ఆరోపిస్తే లేదు పోలేదు, ప్రతిపక్షాలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాయని బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్. తర్వాత రజత్ కుమార్ కూడా వాళ్ళకు అవగాహన లేక ఇట్లా లేక అని చేసిండు. హైకోర్టుకు పోయినాం. హైకోర్టు మళ్ళీ చివాట్లు పెట్టినాక ఐఎమ్ సారీ, ఎగ్జాక్ట్లీ జస్ట్ సారీతోని ఆయన 25 లక్షల ఓట్లు, నా దగ్గర 15,000 ఓట్లు పోయినాయి. నేను ఓడిపోయింది అప్పుడు ఎంత తెలుసా మీకు? మిషన్లతో ఓడిపోయింది ఎంత అంటే 1857. మనుషులతో గెలిచింది వేరే, అది ఇంకా రాలే. అది ఇంకా ఇప్పుడు మళ్ళా సుప్రీం కోర్టులో వేసిన మళ్ళీ 26వ తారీఖు ఉన్నది, మళ్ళీ హైకోర్టుకు రావాలి. 5 సంవత్సరాల తర్వాత వస్తుంది. అది ఇంకా వస్తుందో రాదో తెలియదు. ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది పెద్ద మనిషి ఊళ్ళలో చెప్పాలంటే. ఎవరు తప్పు చేస్తే వీళ్ళు మీరు తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పేది. సుప్రీం కోర్టు అడుగుతున్నది, ఎవరు పెదరాయుడే అడుగుతున్నది. ఇంకా ఈయన చిన్న పెద్ద మనిషి, కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అడుగుతున్నది, నువ్వు దాని విషయంలో నీ యొక్క కార్యాచరణ ఏముంది, ఇవ్వగలుగుతావా ఇవ్వవా అంటే నీ అని అంటుంది. ఇవ్వలేను అంటలేదు అసలు. తర్వాత నువ్వెవరు అడగడానికని రాహుల్ గాంధీని అడుగుతుంది. ఇలా రాహుల్ గాంధీ గారితో పాటు ఇలా ప్రతిపక్ష ఎంపీలు పోతే వాళ్ళందరిని అరెస్ట్ చేసింది. సరే, అరెస్ట్ చేయడం అనేది పర్మిషన్ లేదు సార్. రాహుల్ గాంధీ గారి పొలిటికల్ పార్టీ సంగతి పక్క పెట్టండి. ఏడీఆర్ మీద చేసినటువంటి కంప్లైంట్ వాళ్ళని మీరు పనిష్ చేయాలి, వాళ్ళు కోర్టుని మిస్లీడ్ చేస్తున్నారని చెప్పి ఎన్నికల సంఘం అఫిడవిట్ లో మెన్షన్ చేసింది దయాకర్ గారు. స్వచ్ఛంద సంస్థని పనిష్ చేయాలని మెన్షన్ చేసింది. ఇదే ఏడీఆర్ఏ గతంలో మన ఇప్పుడు ఈ చర్చలో ఉన్న వివి రావు గారితో పాటు
దేశంలో ఉన్న కొంతమంది ముఖ్య ఎవరు ప్రజాస్వామ్య పరిరక్షకులు అందామా, లేకపోతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగాలని కోరుకునేటోళ్ళే నా దాంతో పాటు 200 కేసులు వేసింది ADR తోనే. అది స్క్వాష్ చేసింది. చెప్పిన కదా అప్పుడు మన మాజీ విద్యాశాఖ మంత్రి సౌరభ్ అనుకుంటా అక్కడ అప్పుడు స్క్వాష్ చేసి నువ్వు హైకోర్టులో తీర్చుకొని రమ్మన్నది. అప్పుడు కూడా దాని మీద ADR మీద కంప్లైంట్ చేసిండ్రు వాళ్ళు, అంటే కామెంట్స్ కంప్లైంట్ కాదు, ఏది ఆ జడ్జిమెంట్ లో మీరు కింది కోర్టులలో వాటిని క్లియర్ చేసుకోకుండా డైరెక్ట్ గా ఈ కేసులన్నీ సుప్రీంకోర్టుకి ఎందుకు చేస్తారు, ఇది సుప్రీంకోర్టు సమయాన్ని మీరు వృధా చేస్తున్నట్టు కామెంట్ చేసింది. అంటే అప్పుడేమో సుప్రీంకోర్టు ఆ విధంగా స్పందించింది, ఇప్పుడేమో ఎలక్షన్ కమిషన్. 2 దృష్టాంతాలు చెప్తా. అది చెప్పిన తర్వాత మనోరికి వివిరావు గారికి ఇవ్వండి. ఎందుకంటే మన ప్రసాద్ రావు గారి ఎన్నిక, మన స్పీకర్ గారు ప్రసాద్ రావు గారి ఎన్నిక, అది EP వేసినాక MP ఎలక్షన్లకు మొత్తం, అంటే ఎలక్షన్ పిటిషన్ ఆయనది ఉన్నాక MP ఎలక్షన్లకు సగం తీసేసి కలెక్టర్ సస్పెండ్ అయ్యింది. రెండవది, ఈ రోజు ఏదైతే మన ఎవరు జడ్జిమెంట్ వచ్చిన దాంట్లో ధర్మపురి ఇప్పుడు మంత్రి గారు అడ్లూరు లక్ష్మణ్ గారు జడ్జిమెంట్ వచ్చినాక దాన్ని వాయిదా వేసిండ్రు. ఏది ఎలక్షన్ కి సంబంధించి సార్ DK అన్న గారిది, మిగతా మన ఆది శ్రీనివాస్ గారిది, వీళ్ళది వేరే కారణాలు కూడా ఉన్నాయి దానికి. అంటే ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా లేకపోవడం అంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడడమే లెక్క. దీంట్లో ఇంకా కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఇలా ఎలక్షన్ కమిషన్ ను మనం ఇలా ప్రశ్నిస్తున్నాము, ఎలక్షన్ కమిషన్ యొక్క పనితీరు సమస్యల్లో పడింది అంటే అది ఎవరికో అనుకూలంగా మారుతున్నట్టుగా లెక్క. కాంగ్రెస్ అనుకూలంగా మారితే మీరు కాంగ్రెస్ ను ప్రశ్నించండి, బీజేపీకి అనుకూలంగా మారితే బీజేపీని ప్రశ్నించండి. అసలు తనే ఒక క్రూయల్ వ్యవస్థగా మారిపోతే దాన్ని మార్చేయాలి. ఎవరు కూడా రాజ్యాంగం కంటే దేశ ప్రజల కంటే గొప్ప కాదు కదా. రాష్ట్రపతి అయినా సుప్రీంకోర్టు అయినా ఎవరైనా ఈ ప్రజల కోసం ఉన్నోళ్ళు తప్పితే వాళ్ళకేం కొత్త రాజరికం కాదు ఇది. భారతదేశం రాజరిక వ్యవస్థను కోల్పోయి దాదాపు 75 సంవత్సరాలు దాటుతున్నది. ఇంకా రాజరిక వ్యవస్థ లెక్క నేను గాయన చెప్తూనే ఇంట. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ యొక్క చైర్మన్ డైరెక్టర్లను ఎన్నుకోవడంలో, లేదంటే CBIకి సంబంధించి వాటిల్లో కూడా ప్రతిపక్ష నాయకుని కన్సర్న్ ఉండేది. ఇప్పుడు అది కూడా లేకుండా చేసేసింది ఏకపక్షంగా. తర్వాత ఇట్లాంటి యొక్క వ్యవస్థను తీసుకురావడం వల్ల బీజేపీ ఏం చేయాలనుకుంటుంది అంటే, ఎన్నికలు ఎప్పుడైనా పెట్టనియండి, విజయం మాది, ప్రభుత్వంలో మేమే ఉంటాం, ఎవరు వచ్చినా దాంట్లో ఏమీ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. దీని మీద పోరాడటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. రాహుల్ గాంధీ మీద మీరు స్టేట్మెంట్స్ ఇచ్చుకున్నా, లేకపోతే ప్రియాంక గాంధీ గారి మీద ఇచ్చుకున్నా, లేకపోతే దేశంలో విపక్ష నాయకులు ప్రశ్నించిన వాళ్ళందరి మీద దేశద్రోహులను ముద్ర చేసినా కూడా ఆగే సమస్య ఉండదు. ఇదే రేపు వాళ్ళ యొక్క ఏమంటాం, వాళ్ళ యొక్క పతనానికి కూడా ఇది నాంది కాబోతుందని తెలుసుకుంటే మంచిది. రైట్ సార్, మళ్ళీ వస్తాను. వీరావు గారు, ఇక్కడ 2 అంశాలు సార్. సరే, రాహుల్ గాంధీ గారు చేసిన ప్రకటనలు నేను దానిలోకి వెళ్ళట్లా. వాళ్ళు ఎక్కడున్నా, ఎంత పెద్ద ఆఫీసులు అయినా వాళ్ళని బయటికి తీసుకొస్తాం, శిక్షిస్తాం, పొలిటికల్ ఆర్గ్యుమెంట్లో ఎవరైనా అందరి పార్టీలు చేస్తాం, అది రైట్ రాంగ్ ఆ చర్చలోకి వెళ్ళట్లేదు. ఇక్కడ స్ట్రెయిట్ అవే పాయింట్సే నేను మిమ్మల్ని తీసుకున్న కారణం కూడా అదే. తీసేసిన ఓటర్ల వివరాలు ఎందుకు ఇవ్వరు? నెంబర్ 1 అది సుప్రీంకోర్టు చెప్పిన. నెంబర్ 2, అసలు మెషిన్ రీడబుల్ ఫామ్లో ఇవ్వకుండా ఎవరు, ఇప్పుడు ఎలక్షన్ వాచ్గా మీరు పద్మనాభరెడ్డి గారు మీరు చేస్తున్నా, లేదు దేశంలో ADR చేస్తున్నా, లేకపోతే గతంలో లోక్సత్తా చేసింది, లేకపోతే ఇంకొక స్వచ్ఛంద సంస్థ, దేశంలో బోల్డ్ అనే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు దానిలో ఎన్నికల సంఘం చేసింది 100% కరెక్ట్గా ఉండాలని కూడా లేదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. తప్పులుంటే తప్పులు సరి చేసుకోవచ్చు, తప్పులుంటే మానవ సహజం, చర్చ అది కూడా కాదు. బట్ అసలు నేను ఇవ్వను అని చెప్పటం, దాన్ని చెక్ చేసుకునే ప్రయత్నం చేయకపోవటం, అంటే ఇది ఎవరికి కావాల్సినప్పుడు వాళ్ళు విమర్శిస్తుంటారు. రావు గారు, మీకు తెలుసు, ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండే అధికారులు కావచ్చు, అక్కడ లోకల్గా బడితున్నదే బర్రె ఇందులో, ఇది మన అందరికీ తెలుసు. బూత్ లెవెల్లో కూడా, రాష్ట్రంలో కూడా అధికారులను బూత్ లెవెల్లో కూడా పట్టుంటే వాడు మేనేజ్ చేసుకొని చేరుస్తుంటారు. ఇవి అందరికీ రాజకీయంగా అనుభవం. దీన్ని సరిచేయటం కోసం జాతీయ స్థాయిలో ఒక ప్రయత్నం బీహార్లో మొదలుపెట్టిన దాని మీద ఆధార్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ మీరు ఫాలో అవుతూ ఉంటారు. ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, మిగతా మా మిత్రులందరూ కూడా మీకు తెలుసు శ్రీనివాస్ గారు, మనము లోక్సత్తాలో 2004 నుంచి ఈ ఓటర్ నమోదు సంబంధించిన వెరిఫికేషన్ అనేది మనం కొంత అక్కడ స్టార్ట్ చేసినటువంటి ఉద్యమము. మీరు అప్పుడు ఆ రోజులలో కూడా ఇంత ఇబ్బంది లేదు.
కానీ ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ లో అంటే ఇలా ఓటర్ లిస్టులు కావచ్చు, ఈవీఎంల సమస్య కావచ్చు, లేదా ఈ ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ వీటికి ముడిపడినటువంటి ప్రధానమైనటువంటి సమస్య టెక్నాలజీని ఎప్పుడైతే ఇంటర్ఫియర్ అయిందో, అంటే అంత ముందు ఎప్పుడైతే టెక్నాలజీ లేదో ఇంత సమస్య లేదు, ఇంత అపవాదులు లేవు ఎలక్షన్ కమిషన్. టెక్నాలజీ ఎప్పుడైతే ఇంటర్వెన్షన్ స్టార్ట్ అయిందో, ముందే అరకొరగా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి విధులు, నిధులు, బాధ్యతలు, వాటి మూలం నుండి వాళ్ళు ఏదో వెసులుబాటు కోసం టెక్నాలజీని వాడాలి అనేటువంటి ప్రపంచీకరణలో భాగంగా తీసుకున్నటువంటి ఈ వెసులుబాటును మనము అంటే ప్రత్యేకంగా నేనైతే మీరందరూ కూడా మీరు ఈవీఎంలు అంటే ఇవాళ కొంచెం నేను ఈవీఎంల గురించి మాట్లాడలేదు, నేను మాట్లాడేది ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ లోపలికి వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులను అయితే కమిషనర్స్ ని ప్రత్యక్షంగా 3 సంవత్సరాలు 2009 నుండి 13 వరకు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను నేను దగ్గరగా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ అర్థమైంది ఒకటే ప్రధాన అంశం ఏంటంటే, అక్కడ కూర్చున్న వాళ్ళకి అధికారాలు ఉన్నాయి కానీ అధికారాలకు సంబంధించినంత వరకు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసే విషయంలో అంటే వాళ్ళు ఆ అధికారాలను ఏదైతే సెషన్ లాగా వాడుకునేటువంటి వెసులుబాటును ఈ మధ్య కాలంలో టెక్నాలజీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అటానమీ ఇచ్చే పరిస్థితిలో కానీ, లేదా ఆ ల్యాడర్ ఏదైతే ఢిల్లీ నుంచి వెళ్ళి ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుండి మన పోలింగ్ బూత్ లెవెల్ మధ్యలో ఉన్నటువంటి ఆ ల్యాడర్ కనెక్టివిటీ అనేది డిజిటైజేషన్ ద్వారా జరుగుతుంది. ఈ డిజిటైజేషన్ ద్వారా జరుగుతున్న సమస్యలో వాళ్ళకి ఎంత పట్టు ఉన్నది అంటే వాళ్ళకి ఏమీ పట్టు లేదు, పట్టు ఉందని చెప్పి మనం అందరం మాట్లాడుకోవడం ఇది చాలా మనం అందరం చేస్తున్నటువంటి తప్పు. అది రాజ్యాంగం ఇచ్చిన వాళ్ళకు హక్కు కావచ్చు, బాధ్యత కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆ మధ్యలో జరుగుతున్నటువంటి ఆ చర్యల విషయంలో నేను అంటున్నా 2004 నేనైతే పర్సనల్ గా అబ్జర్వ్ చేసి 2004 నుంచి ఈ రోజు వరకు ఎన్నిసార్లు ఎలక్షన్ నిఘా వేదిక తరఫున మనం ఇదే పోలింగ్ బూత్ వారీగా లిస్టుల మీద కంప్లైంట్ చేస్తే ఎప్పుడైనా మనకు క్లారిటీతో సమాధానం ఇచ్చింది ఎలక్షన్ కమిషన్? నా ప్రశ్న ఏంటంటే ఆ ప్రయత్నం అనేది జరిగిందా? ఒక చిన్న పాయింట్, ఎందుకు జరగలేదు? ఎన్నికల సంఘమే పాజిటివ్ మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఏదో ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏదో మీకు ఓటు పోయిందంటే మీ భయానికి, నాకున్న భయానికి ఒక ఓటు మార్చుండొచ్చు. ఆ ఒక ఓటు మార్చగలిగేటువంటి సిఇఓకి మొత్తం ఓట్లను ప్రక్షాళన చేయగలిగేటువంటి వ్యవస్థ కనీసం ఎలక్షన్స్ కి మధ్యలో 5 సంవత్సరాల గ్యాప్ ఉన్నప్పుడైనా ఎందుకు చేయలేకపోతున్నారు అంటే, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విధులు, నిధులు బాధ్యత మళ్ళీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలే ఇవ్వాలి. అది కాంగ్రెస్ కావచ్చు, ఈ రోజు బీజేపీ కావచ్చు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు. వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా? ఎలక్షన్ కమిషన్ అంటే ఎవరు వాళ్ళు? ఆఫ్టర్ ఆల్ దే ఆర్ కన్ఫైన్డ్ టు స్మాల్ ఆఫీసర్స్. వాళ్ళేంటి ఏదో ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ జిల్లాలో కలెక్టర్ కూర్చోబెట్టి 180 బాధ్యతలు ఇచ్చినట్టు ఇచ్చారు ఆయనకు. కానీ నిజంగా ఆయనకు ఆ పట్టు ఉందా అంటే లేదు. లేని అతను ఆయన మాట్లాడలేడు. ఆయన కూడా అట్లా నామమాత్రంగా కూర్చుంటున్నాడు. ఆయన ఇవాళ ఏ స్థాయికి దిగజారిపోయిందంటే ఆ వ్యవస్థ, సుప్రీంకోర్టు కూడా యథేచ్ఛగా ధైర్యంగా సుప్రీంకోర్టు కూడా వాళ్ళు సమాధానం చెప్తే మేము ఇవ్వము, ఇవ్వలేము. సుప్రీంకోర్టు కాదు వివీరావు గారు, వివీరావు గారు ఒక్క సెకండ్. సుప్రీంకోర్టుకి సమాధానం బిఎల్ఓలు చెప్పట్లా, లేదు స్టేట్ లో ఉండే సిఇఓలు చెప్పట్లా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది సుప్రీంకోర్టుకి సమాధానం. ఇది ఇవ్వము, ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తా ఉంది. ప్రశ్న అది. కానీ అంటే కాదు వివీరావు గారు, ఒక ప్రశ్న. ఉదాహరణకి ఇప్పుడు మనకి ఎలక్షన్లు ఉంటే మనకి ఎస్ఎంఎస్లు వస్తూ ఉన్నాయి. పోల్ స్లిప్ స్వచ్ఛంద సంస్థలు మీలాంటి వాళ్ళంతా ఫైట్ చేసిన కారణంగా ఇంటింటికి బిఎల్ఓలే పోల్ స్లిప్పులు పంచుతూ ఉన్నారు. దాని వెనక మ్యాప్ కూడా వేస్తూ ఉన్నారు, క్యూఆర్ కోడ్ వేస్తూ ఉన్నారు. పాజిటివ్ పాయింట్స్ ఇవన్నీ చేయాలని ఎన్నికల చట్టంలో లేకపోవచ్చు. ఎన్నికల చట్టం 1940లోనో 60లోనో 50లోనో తయారుంటుంది, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్. అది కాదు కదా సమస్య. ఇప్పుడు మోర్ ట్రాన్స్పరెన్సీ కోసం, ఎక్కువ మంది ఓటింగ్కి రావడం కోసం బోల్డ్ అని మార్పులు చేస్తున్నారు. పాజిటివ్ పాయింట్ చెప్పుకోవాలి. కానీ వాళ్ళ ఓటర్ లిస్టు తీసేసిన ఓట్లు ఇవ్వమంటే సుప్రీంకోర్టుకి ఇవ్వనంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఎన్నికల సంఘం ఇంప్రూవ్ చేసినవి ఉన్నాయి, కానీ సమాచారం ఇవ్వటం దగ్గర ఏంటి ఇబ్బంది? శ్రీనివాస్ గారు, వే వాళ్ళకి విల్ ఉండాలి. ఫస్ట్ విల్ ఏంటిది? మీరు ఎలక్షన్స్ ఓటర్ లిస్టుల మీద హడావిడి నమోదు చేస్తాము, మీకు సమాచారం ఇస్తాము అనేటువంటి ఎంతైతే హడావిడికి వాళ్ళు బడ్జెట్ లో కేటాయించి వాళ్ళు మాట్లాడుతున్నారో, ఎన్నిక అయిపోయిన తర్వాత ఈ సమస్యలను తీసుకొని
వెరిఫై చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థ ఏంటని అడుగుతున్నాను. ఉందా అసలుకు ఎలక్షన్ కమిషన్ లో ఇలాంటి? ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు అన్నారు నాకు కోర్ట్స్ విషయం కేసులు చెప్పారు, లేదా ఇంకా ఎన్నో సమస్యలు. ప్రకాష్ రెడ్డి గారు కూడా తన ఓట్ల గురించి చెప్పారు. ఎప్పుడైనా ఈ పార్టీలలో ఎప్పుడైనా వీళ్ళందరూ కూర్చొని అసలు మనకు ఎందుకు రావట్లేదు సమాధానాలు, మనం ఎందుకు మనం ఎందుకు పార్లమెంట్ చేసి దీని ఒక సుదీర్ఘంగా దీన్ని ఎలక్షన్ కమిషన్ ని బలపరచు అనేటువంటి చర్చ ఈ దేశంలో పార్లమెంట్ లో గాని అసెంబ్లీలో గాని ఎప్పుడైనా ఒక సెకండ్ ఒక నిమిషం జరిగిందా? జరగలేదు. జరగపోవడానికి కూడా కారణం చెప్పదలుచుకున్న శ్రీనివాస్, జరగపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేది పారదర్శకంగా పనిచేసినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన దేశంలో ఓటర్లు కాదండి, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది రాజకీయ పార్టీ. అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీ ఫండ్ ట్రాన్స్పరెంట్ గా లేదు. ఒకసారి కనుక దానికి పవర్స్ అన్ని ఇస్తే అది ఒక భస్మాసుర అస్త్రంగా మారితే మా పరిస్థితి ఏంది అనేటువంటి ఒక భయంలో ఈ రోజు ఇవ్వడం లేదు. కారణంగా ఈ రోజు ఎవరికి ఇష్టం ఉన్నట్టు దాన్ని వాడుతున్నారు తప్పితే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ను ఒక్కనే తప్పు పట్టడం కాదు. అది దాన్ని తప్పు పట్టడం అంటే మనల్ని మనం పార్టీలన్నింటినీ తప్పు పట్టడం, దాన్ని సంస్కరించుకోవడం, దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం, దాన్ని ట్రాన్స్పరెంట్ గా మార్చుకోవడం కోసం ప్రయత్నం. వీరరావు గారు ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ 2 అంశాలు సార్. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎన్నికల సంఘం బిఎల్ఓల దగ్గర నుంచి కలెక్టర్లు, ఆర్ఓలు, సిఈఓలు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఓటర్ లిస్టు బిఎల్ఓ తయారు చేస్తే ఆ ఓటర్ లిస్ట్ని ఎన్నికల సంఘం ముద్రేసి కదా ప్రజల్లోకి ఇస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకోవాలనుకుంటే ఎన్నికలు ఉన్నప్పుడైనా లేనప్పుడైనా ఎవరి మీదైనా ఓటర్ లిస్టుకి సంబంధించి చర్యలు తీసుకునే అధికారం ఉందని నేను అనుకుంటా ఉన్నాను. లేదా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారం చేస్తున్నాయి అనుకుందాం. దీన్ని కట్టడి చేయడానికి ఇప్పుడు వీరరావు గారు చెప్పినట్టు జాతీయ స్థాయిలో ఒక ప్రయత్నం జరగాల, జరుగుతుందా లేదా పక్కకు పెడితే ఆశ్చర్యంగా బీహార్లో 65 లక్షల ఓట్లు తీసేస్తే ప్రతిపక్ష పార్టీలన్నీ ఆందోళన చేస్తున్నాయి. కానీ వాళ్ళు విదేశస్తుల ఓట్లని ఈసీ చెప్పలేదు. ప్రకాష్ రెడ్డి గారు మీరు చూసే ఉంటారు, 4 కేటగిరీలు వాళ్ళు ఇచ్చింది. ఆ 4 కేటగిరీలో వీళ్ళు విదేశీ మూలాలు ఉన్నోళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు, బంగ్లాదేశ్ వచ్చిన వాళ్ళు ఒక్క మాట మాట్లాడాలి ఎన్నికల సంఘం. మీరు చాలాసార్లు నాతో ఆర్గ్యూ చేశారు, ఆ మాట మాట్లాడాల. అదే ఇప్పుడు ఏసీ ఏం మాట్లాడుతుంది అనేది దానికి నేను ముందే చెప్పిన ఏసీ తరఫున మాట్లాడతలేను అని. బట్ జరుగుతున్న విషయాలు ఏం జరుగుతున్నాయని చెప్తున్నా. నేను బీహార్ ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు బీహార్ లో డెమోగ్రఫిక్ చేంజ్ ఎందుకు జరుగుతుంది అనే దాని మీద ప్రజలకుండే అనుమానాలు ప్రజలకు ఉన్నాయి సార్. ఇప్పుడు మీ అనుమానాలు ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు ఒక మాట చెప్పారు, ఎలక్షన్ కమిషన్ ప్రజాస్వామ్యంలో విశ్వాసం కలిగించాలండి. ఒకడు హైదరాబాద్ లో బాలాపూర్ లో ఒక 5,000 రోహింగ్యా ఓట్లను ఎన్రోల్మెంట్ చేయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్రోల్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఓటర్స్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు ఓట్లు ఉన్నాయి. మరి వాళ్ళని తీసేయాలి, మేము ఎన్ని కంప్లైంట్ చేసినా ఇప్పుడు తీసేయలేదు. నేను అదే చెప్తున్నాను ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ తీసేయలేదు కాబట్టి అక్కడ తీసేస్తా ఉంటే కాదు కదా. నేను అక్కడ తీసేస్తున్నా నాకు డౌట్ కాదు. ప్రకాష్ రెడ్డి గారు ఒక్క సెకండ్. ప్రకాష్ రెడ్డి గారు మీరు మంచి పాయింట్ చెప్పారు. మీరు ఎన్నికల సంఘం తరపున మాట్లాడలేదు, ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. ఒక రాజకీయ పార్టీగా బీజేపీకైనా రేపు పొద్దున ఎన్నికల్లో మీరు ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేయబోతున్నారు. జేడీయూ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరొక పార్టీ కావచ్చు. 65 లక్షల ఓట్లు తీసేశారు అన్నప్పుడు ఏ పార్టీకైనా అరే నిజమైన ఓట్లు తీసేశారు అన్న కన్సర్న్ ఉండాలి కదా. ఆ లిస్టు ఏడీఆర్ అడగడం ఎందుకు, బీజేపీ అయినా అడగాలి కదా సార్. నేనేమంటున్నా సార్, నేను భారత రాజ్యాంగం చేతుల పట్టుకోను కానీ నేను చెప్పేది ఏంటంటే మా బిఎల్ఏలు ఉన్నారు, మాకు 58,000 మంది బిఎల్ఏలు బూత్కు ఒక బిఎల్ఏని అపాయింట్ చేసుకున్నాం బీహార్ లో. ఆ బిఎల్ఏలు ప్రతి ఓటర్ లిస్ట్ వెరిఫై చేస్తారు. చూసుకొని మా అభ్యంతరాలు ఉంటే ఆ ఓటర్ లిస్ట్ అంటే ఎవరైనా సరే ఆ బూత్ లో ఓట్లు నమోదు కాకుండా ఎవరైనా ఓటు మిస్ అయితే ఎన్రోల్మెంట్ చేయాలి. కాదు సార్, మీరంటే డబ్బులు ఉన్న పార్టీ అపాయింట్ చేసుకోగలుగుతారు, అన్ని పార్టీలు అపాయింట్ చేసుకోలేదు సార్. ఐఎమ్ సారీ శ్రీనివాస్ గారు, డబ్బుల బిఎల్ఏలు అపాయింట్ చేయడానికి మీకు బూత్ స్థాయిలో మీకు వ్యవస్థ ఉంటే బిఎల్ఏలు అపాయింట్ చేసుకోవచ్చు, ఏ బూత్ అయినా అపాయింట్ చేసుకోవచ్చు. మీకు వ్యవస్థ లేకుండా రిజిస్టర్ రాజకీయ పార్టీ కానీ మా కింద నాకు ఏం లేదు గుర్లా ఉందంటే ఎవరేం చేద్దాం. ప్రకాష్ రెడ్డి గారు, ఓటర్ లిస్ట్ లో ఓటర్ల పేర్లు రాజకీయ పార్టీల దయాదాక్షల మీద, అక్కడ ఉండే బిఎల్ఏల దయాదాక్షల మీద ఉండాలి. అంటే బలం లేకపోతే నా ఓటు తీసేస్తారా? కాదు, అన్నారు మాకెందుకు లేరు సరే చెప్తాను సార్, నేను ఎందుకు లేరు ఎవరు తెలుసు కానీ మీ ఊహ మీ అపోహ కాదు సార్. మీ ఇద్దరు నేను ఇన్ఛార్జ్ గా చేసిన కదా, మీ ఇద్దరికి ఉంటే ఉంటారు సార్. మీ ఇద్దరేనా కాదు సార్, కాంగ్రెస్ బీజేపీ అయినా ఓటర్లు అంటే మీ ఏజెంట్లు కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాయి, చిన్న చిన్న పార్టీలు ఉంటాయి సార్, వాళ్ళ ఓటు తీసేస్తారా? నేను అదే అంటున్నా సార్. వాళ్ళ ఓట్లు వీళ్ళ ఓటు, మళ్ళీ నేను ఈ ఓటు వాళ్ళ ఓటు వీళ్ళ ఓటు గురించి మాట్లాడతాను సార్. నేను మాట్లాడుతున్నది మళ్ళీ ఎవరు ఓటు తీసేయాలి ఎవరు ఓటు ఉంచాలని కాదు. బూత్ లెవెల్ ఏజెంట్, బూత్ లెవెల్
లెవెల్ ఆఫీసర్ దగ్గర కూర్చొని మీకు ఆథరైజేషన్ ఇచ్చి బూత్ లెవెల్ ఆఫీసర్ బూత్ పోలింగ్ బూత్ లో కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు మీరు ఫామ్ నింపి సరైన పత్రాలు జమ చేసి, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, నేను ఆన్లైన్ లో ఓటు నమోదు చేసుకున్నా, నా ఐడెంటిటీని నా యొక్క అడ్రస్ ను వెరిఫై చేసుకుని నా ఓటు బిఎల్ఓ ఎన్రోల్ చేస్తాడు. మరి అట్లాంటప్పుడు మీకు 5,000 రోహింగ్యాలు చేర్చారని మరి బేస్లెస్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. వెరిఫై చేసాం సార్, మేము వెరిఫై చేసాం. మీరు వెరిఫై చేశారు, రాహుల్ గాంధీ వెరిఫై చేయకూడదు. ఏ సార్ మీరు వెరిఫై చేయొచ్చు, కాంగ్రెస్ వెరిఫై చేయకూడదా? చేయాలి సార్, కాంగ్రెస్ వెరిఫై. నేను కోరుకుంటున్నదే వెరిఫై చేయాలని ఎందుకు డిలీట్ చేయించలేదు? మేము కంప్లైంట్ చేసినాం సార్. నేను మళ్ళీ చెప్తున్నా, కంప్లైంట్ కాదు, అసలు పెట్టనియొద్దు కదా. అదే పెట్టనియొద్దు కదా సార్. అందరు వాళ్ళకు సేమ్ ఇప్పుడు నాకు అందుకోసం చెప్పిన, ఆధార్ కార్డు ఓటర్ లిస్ట్ తోని కలపాలంటే సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఫోటో ఐడి కార్డు ఉండాలంటే ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు హైదరాబాద్ లో మా ఇంటి దగ్గర 50 ఓట్లు ఉన్నాయని నేను కంప్లైంట్ చేస్తే నో రిజల్ట్. ఈ చర్చ మీరు కాదు ప్రకాష్ రెడ్డి గారు, మీరు కంప్లైంట్ చేసిన 50 ఓట్లు తీసేయాలని మీరు అడుగుతున్నట్టే, రాహుల్ గాంధీ 1,00,000 ఓట్లు ఫేక్ ఉన్నాయి తీసేయాలని అడిగితే అది చల్లదా? నేను తీసేయాలని రాహుల్ గాంధీ ఏం చెప్తున్నా నేను మాట్లాడతలేను సార్. నేను ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తున్నా, మీరు అడిగిన ప్రశ్న రాహుల్ గాంధీ గురించి నన్ను అడగలా. నేను ప్రకాష్ రెడ్డి గారి గురించి కూడా అడగలా, సమస్య అడుగుతున్నా. నేను సమస్యను అడుగుతున్నాను, సమస్య చెప్తున్నాను. మీరు ఎలక్షన్ కమిషన్ పనిచేసే తీరు విషయంలో ఇంతమంది వారు వివిరావు గారు చెప్పినటువంటిది పూర్తి స్థాయిలో కంట్రోల్ ఉందా లేదా ఒక పాయింట్ అయితే, నేనేమంటే ఎలక్షన్ కమిషన్ యొక్క వ్యవస్థలో ఉండేటువంటి లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు. మీకు అందుకోసం పిరియాడికల్ గా ఎలక్షన్ కమిషన్, ఈవెన్ హైదరాబాద్ లో కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా ప్రకాష్ రెడ్డి గారు, 65 లక్షల ఓట్లు తీసేస్తే మీరేమంటారు? సచిన్ లో ఓట్లు తీయొద్దు, ఎవరన్నారు సార్? బంగ్లాదేశ్ లో అంటారా? కాదు ప్రకాష్ రెడ్డి గారు, నా క్వశ్చన్ ఒకటే, మీరు అసలు మీరు ఆ లిస్ట్ ఎందుకు అడగట్లేదు? నేను తీసేశారు, మీరు గురించి మాట్లాడుతున్నారు. నా ఓటు కాకుంటే నా హక్కు నాకుంది, నా ఎన్రోల్మెంట్ కోసం నా హక్కు నాకుంది, ఉందా లేదా చూసుకునే హక్కు నాకుంది, ఉందా లేదా నేను చూసుకోవాలి, నా ఓటు ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి. బూత్ లెవెల్ ఏజెంట్ కూడా నా బూత్ లో సంబంధం లేదు, పార్టీకి సంబంధం. ప్రకాష్ రెడ్డి గారు మీకు తెలుసు, బీహార్ నుంచి 10 లక్షల మంది హైదరాబాద్ లో సహా వలస కార్మికులు ఉన్నారు. నిన్న ఈసీ డిక్లేర్ చేసిన దానిలో చెప్తున్నా మీకు, అసలు పురుషుల కంటే మహిళల ఓట్లు ఎక్కువ తీశారు. వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. అంటే వలసపోయేది పురుషులైతే మహిళల ఓట్లు ఎట్లా పోతాయి ప్రకాష్ రెడ్డి గారు? నేను ఈసీ అందుకోసం సార్, ఈసీ ఎందుకు డిక్లేర్ చేసింది, ఎట్లా డిక్లేర్ చేసింది అనేది నేను ఈసీ మీద నేను కామెంట్ చేయడానికి రాహుల్ గాంధీ లాగా రాజ్యాంగ ద్రోహిని కాదు. మీద కామెంట్ నేను ఈసీ ప్రాపర్ వేదిక మీద నేను చెప్తా, ప్రాపర్ వేదిక మీద రిప్రజెంటేషన్. మళ్ళీ ఆ పాయింట్ లో ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు వ్యక్తిగతంగా రాహుల్ గాంధీనో మోడీనో విమర్శించుకోవాలని రాహుల్ గాంధీ దయాకర్ గారు ఏంటంటే దీని మీద ఇప్పుడు మనకి సమాధానం చెప్పలేనప్పుడే ఇలాంటివన్నీ వస్తాయి. ప్రకాష్ రెడ్డి గారు, దయాకర్ గారు, నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా, ప్రతిపక్షం రాజకీయ పార్టీగా బీజేపీ కావచ్చు, మరొక పార్టీ కాంగ్రెస్ కావచ్చు, మరొక పార్టీ కావచ్చు, మీరు చేయగలిగింది సుప్రీంకోర్టులో పార్టీలో స్వచ్ఛంద సంస్థలో అల్టిమేట్గా ఎన్నికల సంఘం సరిగ్గా స్పందించకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు చెప్పినా స్పందన లేకపోతే ఏం చేయాలి? ఏంది ఇంకా మీరు ప్రజాస్వామ్యం ఉంది, దీని మీద చర్చ పెడితే వాళ్ళు చెప్తారు అని మీరు అనుకుంటుండ్రా? మళ్ళీ ప్రజల తిరుగుబాటే. ఇవాళ మోడీ ప్రభుత్వానికి నూకలు జల్లే రోజులు వచ్చినాయి కాబట్టే ఇప్పుడు 100 తప్పులు చేసిన శిశుపాలునికి ఏ కథ పట్టిందో మోడీ కాపాడకపోతుంది. ఇప్పుడు మా మల్లికార్జున ఖర్గే గారు అంటలే మళ్ళీ డిసెంబర్ వరకు ఉండడో అని. కాబట్టి అది మూడినప్పుడే ఇలాంటి మోసాలు చేస్తారు. కాబట్టి మీరు ఎంత డెమోక్రటిక్ చర్చ పెట్టని గింతే, ఈడ రోహింగ్యాలు, ఆడ ముస్లిం, రాహుల్ గాంధీ బయట పెట్టిన డేటా మీద ఆల్మోస్ట్ కొన్ని 100 యూట్యూబ్ ఛానళ్ళు, నేషనల్ ఛానళ్ళు ఆ బీహార్లో, కర్ణాటకలో ఇంటికి వెళ్తా ఉన్నారు, వాళ్ళు వెరిఫై చేస్తూ ఉన్నారు డోర్ నెంబరు.
ఇంట్లో వాళ్ళు లేరు What? అందరూ చెప్తానే ఉన్నారు. ఇది ఇందులో రహస్యం ఏముంది నాకు అర్థం కాల. ఇది తప్పులు నేనేమంటున్నా, వాళ్ళకు పట్టి ఉంటే కదా, ఇప్పుడు వాళ్లకు సమాధానం చెప్పే పరిస్థితి ఈసీకి లేదు. ఈసీ ఓడిపోతే బీజేపీ ఓడిపోయినట్టు తలదించుకుంటుంది, రాహుల్ గాంధీ మీద దాడి చేస్తుందంటే మీరు అన్నట్టు బీజేపీ ఓట్లు పోవట్లేరు అన్నట్టే కదా, ఉద్దేశపూర్వకంగా బీజేపీ ఇతర ఓట్లే తీసేస్తున్నట్టు కదా. మళ్ళా ఓటు పోయేటోని రక్షిస్తే ఆయన రాజ్యాంగ ద్రోహేట, ఓటు తీసేసినోడేమో దేశభక్తుడట. ఇది ఎక్కడి కథ, ఎట్లాంటి ముచ్చట ఇది? దీనికి అసలు దీని ఆశ్చర్యంగా దయాకర్ గారు, బీహార్ లో బహిరంగంగా మీడియా ముందు కానీ ఎన్నికల సంఘానికి కానీ ఒక్క బీజేపీ నాయకుడు ఈ ఓట్లు పోయినాయో లేదు ఉండాల్సినవి రాలేదో డ్రాఫ్ట్ రోల్ రిలీజ్ చేసి 15 రోజులు అవుతుంది. రాహుల్ గాంధీ కంప్లైంట్ ఇవ్వలేదంటున్నారు కానీ బీజేపీ నాయకులు ఎవరు కంప్లైంట్లు ఇవ్వరా? అసలు రాహుల్ గాంధీ కంప్లైంట్ కదా, తేజస్వి యాదవ్ మొత్తుకుంటున్నాడు చూడండి రోజు. తన ఓటు కూడా తీసేసే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు మీ ఓటు ఎట్లా మీరు లోక్ సత్తా అధ్యక్షుడు ఉన్నప్పుడు పోయిందో, తేజస్వి యాదవ్ అక్కడ భవిష్యత్తు ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నవన్నీ ఓటే తీసేసే ప్రయత్నం జరిగింది. కాబట్టి ఇట్లాంటి రాజకీయాలు ఇంకెన్నో రోజులు నడుస్తాయి అనుకున్నా. ఇప్పుడు మీరైనా మన వివిరావు గారైనా ఇంతకు ముందు మన వారు శ్రీనివాస్ గారు వారైనా ఉమామహేష్ గారైనా మీరు న్యూట్రల్ గా ఉంటారు. మీకు కొన్ని పరిధులు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ మేము వేసిన మౌలికమై ఇప్పుడు మీరు చర్చ పెడుతున్నారంటే కూడా రాహుల్ గాంధీ చేసిన ప్రకటన వల్లనే. రాహుల్ గాంధీ ప్రజల తరపున అడుగుతున్నాడు, పార్టీ తరపున కాదు. దాంట్లో ఓట్లు వేసిన ఆయన ఎవరికైనా వేయొచ్చు కదా. ఇప్పుడు చూపించిన దాంట్లో 65 లక్షల వాళ్ళు ఎటైనా వేసుకోవచ్చు, బీజేపీకి వేయచ్చు, కాంగ్రెస్ కి వేయచ్చు, మీన్స్ కాంగ్రెస్ అలయన్స్ కి వేయచ్చు, ఎటైనా వేయచ్చు. కానీ నా ఓటు తీసేసే హక్కు నీకెక్కడిదని ఒక ప్రజలు అడిగితే సమాధానం ఏంది? ప్రజల తరపున ఒక ప్రతిపక్ష నాయకుడు అడిగితే అడిగినోని దోషం చేస్తున్నారు తప్పితే తప్పు చేసినోని గురించి చర్చలేదు. చూసినా ఇది ప్రజాస్వామ్యం, ఇగో బీజేపీ ప్రజాస్వామ్యం ఇట్లుంటది. కాబట్టి ప్రజలంతా తెలుసుకుంటున్నారు. శ్రీనివాస్ గారు ఒక్కటే పాయింట్ చెప్తా. చెప్పండి ప్రకాష్. ఆంధ్రప్రదేశ్ మన బీహార్ విషయంలో కూడా నేను మా వాళ్ళు మాట్లాడలేదని మీరు అన్నారు కదా, నేను మళ్ళీ కూడా చెప్తున్నా. మేము 58,000 పైచిలకు మా వాళ్ళు బిఏలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి 15,000 చిల్లర ఉన్నారు, జేడీయూకు 38,000 ఉన్నారు, అక్కడ ఇంకొక పార్టీ ఉంది కదా లాలు యాదవ్ పార్టీ ఆర్జేడీకి 32,000 34,000 పెట్టుకున్నారు. సరే, ఎవరి స్థాయిని బట్టి ఎవరి సత్తాను బట్టి వాళ్ళు పెట్టుకుంటారు, దమ్మును బట్టి పెట్టుకుంటారు, వాళ్ళకు ఉండే నెట్వర్క్ బట్టి పెట్టుకుంటారు. పక్కన పెడితే నేను అన్నది ఏంటంటే, మీరు ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ లో నేను కంప్లైంట్ చేయాలో అక్కడ చేయాలి. నేను ఎక్కడ దాని ఓట్ ఎన్రోల్మెంట్ చేయించాలో అక్కడ చేయించాలి. నేను ఎలక్షన్ కమిషన్ అప్రజాస్వామ్యకంగా చేస్తుందని, ఎలక్షన్ కమిషన్ చేయడం వల్ల దేశంలో దుర్మార్గం జరుగుతుందని ఒక ప్రజాస్వామ్యం ప్రాతిపదికన భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ యొక్క ఇమేజ్, దాని యొక్క స్థాయి తెలంగాణలో వల్ల ప్రజాస్వామ్యం నష్టం తెలంగాణలో దునియా మంది బీజేపీ నాయకులు సీఈఓ మీద, అప్పుడు తెలంగాణలో ఎన్నికల సంఘం మీద బోల్డ్ అని విమర్శలు చేశారు, చేయలేదా? విమర్శ కాదు, అరే మీరు అఫీషియల్ కంప్లైంట్ ఇస్తారు సార్, మీడియా ముందు ఎప్పుడు విమర్శలు చేయలేదా? కాదు, మీడియా ముందు ఎప్పుడు విమర్శలు చేయలేదు ఎన్నికల సంఘం మీద. కాదు సార్, బీజేపీ నాయకులు ఎప్పుడు ఎన్నికల సంఘం మీద, ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు ఎప్పుడు ఎన్నికల సంఘం మీద బహిరంగంగా విమర్శలు చేయలేదని అడుగుతున్నా. నేను ఎలక్షన్ కమిషన్ దగ్గర రిప్రజెంటేషన్ మీడియాకి ఇస్తాను సార్, ఇచ్చిన రిప్రజెంటేషన్ మీడియా చర్య తీసుకోమని డిమాండ్ చేస్తాను. కానీ ఎలక్షన్ కమిషన్ సర్వనాశనం అయిపోయింది, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని నేనైతే 100 సార్లు పోయింది ఎలక్షన్ కమిషన్ ఆఫీస్, 100 సార్లు పైన పోయిన. ప్రకాష్ రెడ్డి గారు ఒక్కళ్ళ స్పందన అడగట్లేదు సార్, మీరు బీజేపీ ప్రతినిధి. ప్రకాష్ రెడ్డి గారు మీరు బీజేపీ ప్రతినిధి కాదు అన్న, మీరు బీజేపీ ప్రతినిధి. సమాధానం లేదు ఒక్కరి దగ్గర. ప్రజాస్వామ్య రక్షకుని కాబట్టి రాహుల్ గాంధీ గారు విమర్శించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు సార్, అన్ని పార్టీలు ఉన్నారు. నేను రిప్రజెంటేషన్ ఇస్తా, 100 సార్లు ఇస్తా. అంత బలహీనమైన చీఫ్ కమిషనరే కదా. ఇంత రాజకీయ పక్షాలు ఇంత పెద్ద పార్టీలు అడుగుతుంటే ఎందుకు మౌనం? అసలు పార్టీలు కాదు. ప్రకాష్ రెడ్డి గారు మీరు గమనించే ఉంటారు, ఇదే బీజేపీ ఎన్డీఏ అధికారులు నాకు నియమించినటువంటి ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా గారు బహిరంగంగా బోల్డ్ సార్లు చెప్తా ఉన్నారు, మీడియా ముందు చెప్తున్నారు, ఇది ఎన్నికల సంఘం ప్రతిష్టను దిగజారుస్తుంది, ఈ రకంగా చేయొద్దు
ఆధార్ని మిగతా వాటిని అలౌ చేయండి, ఎక్కువ మంది ఇంక్లూడ్ అయ్యేట్టుగా చేయండి. సుప్రీంకోర్టు ఎందుకు వద్దన్నా సార్ ఆధార్ లింక్ చేస్తాం? సుప్రీంకోర్టు వద్దని లేదు, మళ్ళీ ఆధార్ లింక్ చెప్తారేంటి సార్? ఆధార్ లింక్ చేస్తే డూప్లికేట్ ఆధార్ ఉంటే లింక్ అవుద్ది, ఓకేనా? నేనేమంటే లింక్ చేసి అంటే వద్దన్నారు కదా మొదలైతే. మీరు ఆధార్ వద్దంటే డ్రైవింగ్ లైసెన్స్ యాక్సెప్ట్ చేయండి. అనే వాళ్ళు ఇచ్చిన పద్ధతి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అది కూడా చదివిన ఎలక్షన్ ఏమన్నా ఆధార్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఓటర్ ఐడి లేదు. తర్వాత ఓటర్ లిస్ట్ లో ఓన్లీ రేషన్ కార్డు మాత్రం కన్సిడర్ చేయాలని వాళ్ళు పెట్టుకున్నారు. తర్వాత ఆధార్ కార్డు వచ్చింది అనుకో, అది వేరే విషయం. కానీ చెప్తున్నా వాళ్ళు ఇచ్చిన దాంట్లో పాత కాలంలో మనం పుట్టిన కాలంలో ఓటర్ లిస్ట్ లో రేషన్ కార్డు ఒకటే. నేను అందుకోసం ఎలక్షన్ కమిషన్ తప్పులు చేస్తున్నది, ఎలక్షన్ కమిషన్ అంతా పర్ఫెక్ట్ ఉందని కాదు, కానీ దాని మీద విమర్శించేటప్పుడు నేను రిప్రజెంటేషన్ ఇస్తా, మళ్ళీ ఇస్తా, చర్యలు తీసుకోమని అడుగుతాను. ఎలక్షన్ కమిషన్ సర్వనాశనం అయిపోయింది. ప్రకాష్ రెడ్డి గారు, మీరు ఎక్కడికి పోరు, నేను ఎక్కడికి పోను. రేపు తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి, బీజేపీ ఆరోపణలు చేస్తా లేదో చూద్దాం, ప్రకాష్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తారు లేదో చూద్దాం. ఒకసారి వీవీరావు గారు లాస్ట్ గా ఒక మాట చెప్పండి. మీరు అన్నారు పార్లమెంట్ లో గతంలో చాలా అంశాల మీద చర్చ జరుగుతుంది, ఇప్పుడు కూడా కొన్ని వారాల నుంచి ఈ బీహార్ ఎస్ఐఆర్ మీద చర్చ కావాలని ఇది నడుస్తూ ఉంది. చర్చ అంటే బీహార్ ఒకటే కాదు, మీరు అన్నట్టు ఎన్నికల సంఘానికి నిధులు కావచ్చు, ఎన్నికల సంఘం మరింత బాధ్యతగా పనిచేయటం కావచ్చు, లేదు కింది స్థాయి అధికారుల మీద ఎన్నికల సంఘానికి ఒక చర్యలు తీసుకునే అవకాశం ఉండటం కావచ్చు. ఇప్పుడు అవేవి లేని సమస్య కూడా ఉండుండొచ్చు కారణం, కానీ దాని మీద ఎందుకు పార్టీలు చర్చకు సిద్ధం కావట్లేదు? ఇప్పుడు ఇది ఓటర్ల లిస్టుల సమస్య ఎప్పుడు వస్తుంది? ఎప్పుడంటే నేను అధికారంలో వచ్చిన తర్వాత రాదు. ఇప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిని. పార్టీలన్నీ కూడా అధికారంలో ఉన్నప్పుడు అపోజిషన్ అధికారంలో ఉంటాయి, మర్చిపోతాయి. తర్వాత అధికారంలో లేనప్పుడు మాత్రం మళ్ళీ గుర్తొస్తాయి. నేను ఒక పార్టీ అని అనలేదు, కానీ ఓవరాల్ గా బాగు చేయాల్సింది ఎవరు? దీన్ని అందరినీ సెటరేట్ చేయాల్సింది, దీన్ని అది ఎవరికి ఇచ్చారు? ఈ రాజ్యాంగం ఈ హక్కు ఎవరికి ఇచ్చారంటే వీళ్ళకి ఇచ్చారు, అది ఎన్నుకోబడినటువంటి వాళ్ళకి. ఈ రోజు 300 మంది ఎంపీలు రోడ్ ఎక్కారు కదా, పార్లమెంట్ లో కూర్చొని చర్చ చేయాల్సిన వాళ్ళు రోడ్ ఎక్కడం అంటే ఇది ప్రజాస్వామ్యానికి ఇది పార్లమెంట్ లో చర్చకు అనుమతించట్లేదు కదా. కాదు సార్, పార్లమెంట్ లో చర్చకు అనుమతించట్లేదు కదా వీరరావు గారు, మీరు చూస్తూనే ఉన్నారు కదా. అదే అంటున్నా నేను ఏమంటున్నానంటే, ఇవాళ ఆ స్థాయిలో మన రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యం గురించి, ఎలక్షన్ కమిషన్ గురించి, కోర్ట్స్ గురించి, మన దీని గురించి మాట్లాడే దుస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇది మీరు ఎన్ని గంటల సేపు వీళ్ళకు ప్రశ్నలు వేసిన సమస్య ఏమొస్తుంది శ్రీనివాస్ గారు? అసలు వ్యవస్థనే కూలిపోయి మొత్తం ఒక పూర్తిగా మూలాలకు వెళ్ళాల్సిన పరిస్థితికి వచ్చాం మనం. వీరగా టైం అయిపోయింది. మొత్తంగా సుప్రీంకోర్టు కోరుతున్న ఎన్నికల సంఘం సమాచారం ఇవ్వడానికి ఎందుకు నిరాకరిస్తుందన్నది ఒక ప్రశ్న అయితే, ఓటర్ల జాబితా మెషిన్ రీడబుల్ ఫామ్లో అందుబాటులో ఉంటే స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, పార్టీలు, ప్రజా సంఘాలు ఎవరైనా సరే దానిలో లోటుపాట్లని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి సరిచేసి మరింత పరిశుద్ధమైన ఓటర్ల జాబితా ఉండే అవకాశం ఉంటుంది. దానికి ఎన్నికల సంఘం ఎందుకు మోకాలాడుతుంది, ఎందుకు పార్లమెంట్లో వీటి మీద చర్చలు జరగవన్నది లోతైన చర్చలు ఎన్నికల సంఘాన్ని పరిపుష్టం చేయడం కోసం, అలాగే జవాబుదారితనాన్ని పెంచడం కోసం, పారదర్శకతను పెంచడం కోసం ఎందుకు చర్యలు ఉండవన్నది $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది. చర్చలో పాల్గొన్న డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారికి, అలాగే అద్దంకి దయాకర్ గారికి, వీవీరావు గారికి, ఉమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.